మీ రాక వల్ల మాకెంతో మరి దీవెన కలిగిస్తుందని నేను ఎంతో నమ్ముతున్నానండి. ఈ సమయాన్ని ఇంకా ఆలస్యం చేయకుండా దైవదాసులు మోజు సోదరయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దయచేసి వచ్చి మీరందరూ కూడా మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మళ్ళీ మీ ఊరు వచ్చే అవకాశం, మీతో ఉండే అవకాశం కొరకై దేవునికి స్తోత్రములు చెల్లును గాక. ఈ సీజన్లో పల్లెన సకల జాతులు, సకల వర్గములు, సకల కులాలు, సకల రంగులు, సకల భాషల వారు ప్రపంచమంతా వేడుకలు నిర్వహించుకునే సీజన్ ఇది. భూలోకంలో మరి ఏ సీజన్లోనూ ఎంత వేడుకలు జరగవు. మానవ చరిత్ర గతిని మలుపు తిప్పినటువంటి మహనీయుడు, మహాదేవుడు పసివాడుగా నిరుపేదరికంలోకి పుట్టుకుని వచ్చాడు. ఆ సందర్భంగా జరిగే ఈ పండుగను సహజంగా బోర్లోగా రంగుల రంగుల లైట్లు, సిరీస్ బల్బులు, ఇది ఈ రంగులని చూడండి ఎట్లా ఉంది. ఇవన్నీ చూస్తే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మనం కలిగించుకోవడానికి మనం పెట్టుకునేది. లోకస్తులు కూడా ఇట్లాగే చేసుకుంటారుగా. ఇలా చేసుకోవడం తప్పు కాదుగా. కానీ అసలు పండుగ ఈ లైట్లలోనూ, ఆ రంగు బల్బుల్లోనూ, బోరల్లోనూ, వీటిల్లోనూ లేదు. అది పండుగ వాతావరణాన్ని సూచించేది. మనందరికీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగించడానికి మనం పెట్టుకునే బాహ్యపు భౌతికమైనటువంటి వేడుకలే కానివి. అసలు వేడుక అనేది అంతరంగంలో జరగాలి. మీరందరూ ఒకసారి చీమల దండును గురించి ఆలోచించండి. 850 కోట్ల చీమల దండు బయలుదేరి వెళ్తాంతాయి. మీ మస్తిష్కంలో ఆలోచించుకోగలరా? 850 కోట్ల చీమలు మాటలా? భూలోకంలో ఎన్ని చీమలు ఉండి ఉంటాయి? మీలో ఎవరన్నా యవనస్తులు, ముఖ్యంగా చదువుకునే వాళ్ళు ఎవరన్నా అంచనా వేసి చెప్పగలరా నాకు? భూలోకంలో మనుషుల కంటే చీమలు ఎక్కువ ఉన్నాయని నేను వేరుగా చెప్పనక్కర్లేదు. మనుషులు 850 కోట్లు, 840 కోట్లు అంటున్నారు. సరే, 850 కోట్లు వేసుకున్నాం. చీమల వారు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. అంతకంటే ఇంత రెట్టింపు ఉంటారు. ఆ 850 కోట్లు అనుకుందాం ప్రస్తుతానికి. చీమల దండు వెళ్తుంది. మాకు ఎదురు లేదన్నంత ధీమాతో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతామంటే ఎదురుగా ఏనుగువాడు వస్తున్నాడు. ఏనుగువాడిని ఎంతమంది చూశారు మీరు? చెయ్యొద్దండి చూద్దాం. ఎవరు చెయ్యొత్తలే. ఏనుగుని ఎప్పుడు చూడలేదా? అదిగో ఒక్క మీ ఇల్లు బంగారంగా చెయ్యొత్తండి అమ్మా, చెయ్యొత్తండి ఆయా. ఏనుగువాడు వస్తున్నాడు. నేను చూశాను. చూడమే కదా, ఏనుగు దగ్గరికి కూడా వెళ్ళాను. ఏనుగువాడు వస్తుంటే ఈ చీమల దండు 850 కోట్లు, 1000 కోట్లు ఉన్నా కానీ వాడి పాదం పడితే వీరందరూ చచ్చిపోతారు కదా. ఒక జాతి అంతరించిపోతుందని నాకు చాలా బాధ కలిగింది. అదే నేనంటే నా బోటి వాడికి. అయ్యో చీమలు రే చీమలు, ఎదురుగా ఏనుగువాడు వస్తున్నాడు రా. వాడి పాదం చాలా పెద్ద పాదం. అది పడిందంటే మీరందరూ దవళ్ళు ఇరిగిపోతాయి, తలలు పగిలిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, కాళ్ళు చేతులు విరిగిపోతాయిరా. నా మాట వినండి, మీరు తప్పుకుంటారా, సందులు గొంతులు పోండి అని చెప్పి ఎంతో బ్రతిమలాడి చెప్తున్నాను, అరిసి చెప్తున్నాను, కేకలేసి చెప్తున్నాను. ఎంత చెప్పినా మాకు చీమల దండుకి ఎదురులేదు అన్నట్లుగా అట్టాగే పోతానే మార్చింగ్ చేసుకుంటాను, మిలిటరీ ఆర్మీ లాగా. ఇక నేనేం చేయను? నేనేం చేయాలి? ఆ చీమల దండును ఎలా కాపాడాలి? ఏనుగువాడి పాదాలు పడకుండా ఎలా నేను సేవ్ చేసేది? అందుచేత ఇక నేను నాకు వచ్చిన తెలుగు భాషలో కొంచెం వచ్చిన ఇంగ్లీష్లోని చెబితే వాటికి అర్థం కావట్లా. వాటి భాష వేరు, నా భాష వేరు, నా జాతి వేరు, వాటి జాతి వేరు. అందుచేత చివరికి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ఐడియా. నేను కూడా చీమగాడిన అయిపోతే వాళ్ళ భాషలో ఆ బుల్లి మూతి ఉంటుంది, దాంతో చెప్పొచ్చు కదా అని చెప్పని అనుకున్నాను. అదేంటో మాయ, నేను చీమగాడిని అయిపోయాను. చీమగాడిని అయిపోయి చీమల దండలో దూరి, ఒరే చీమలు ఎదురుగా ఏనుగువాడు వస్తున్నాడు రా,
వాడు పాదం పడినట్లయితే మన తలలు పగిలిపోతాయి, దవళ్ళు విరిగిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, కాళ్ళు చేతులు తుంపులు తుంపులు అయిపోతాయిరా, సందుల్లో గొంతుల్లోకి తప్పించుకుని పోదాంరా అంటేని ఈడెవడో కొత్త చెంగాడు వచ్చాడు, కొత్త మతం చెప్తున్నాడు, కొత్త బోధ చెప్తున్నాడు, ఈడు మత మార్పిడి చేస్తున్నాడు అన్నారు. ఏది కొంచెం తలగరేసిన చీమలగాళ్ళు. ఈయన కూడా రాని వచ్చాడు, వాడి పాతాలు పడినాయి. తల ఎగరేసిన వాళ్ళ తలన్నీ ఎగిరిపోయినాయి, తుంపులు చింపులు అయిపోయినాయి, చచ్చి ఊరుకున్నారు. ఏమో ఎట్టొచ్చేట బద్దు, ఈ కొత్త చెంగాడు మతమో బొత్తమో, ఈ మతాల సంగతి మనకెందుకు, ఈ మతాల గోల మనకెందుకు అని చెప్పని, ఏమో ఎట్టొచ్చేట పోతుంది, ఏం పోయింది, ఏనుగువాడు అంటున్నాడు ఈ కొత్త చెంగారు వచ్చని సందుల్లో గొంతులోకి పోయి తమ ప్రాణాలు రక్షించుకుంది. అదే దేవుడు మానవ రూపిగా రావడానికి గల హేతు. ఈ మానవ జాతి పాపంతో మారణమైన వ్యాధి, స్వస్థత లేని వ్యాధి, నరజాతికి తెలియనటువంటి వ్యాధి, వాళ్ళు గుర్తించిన వ్యాధి. ఈ వ్యాధి ప్రతి మనిషిని, ఆడ మగ చిన్న పెద్ద అందరినీ కూడా బానిసలుగా చేసుకుని మానవ సమాజంలో మానవ హృదయ కుళ్ళును కుసిద్ధాన్ని పెంచి నిత్య నరకాగ్ని గుండానికి బలి చేసే దశకు చేరిస్తే దీన్ని పట్టించుకునేవాళ్ళు లేరు. మతాలు ఉన్నాయి, కానీ మతాలు మనిషికి విమోచన కలిగించలేవు ఆ నిత్య మరణగుండం నుండి. అందుకే దేవుడు మనిషిగా దిగి వచ్చాడు. దేవుడిగా కూర్చుని అక్కడి నుంచి ఆజ్ఞలు జారీ చేస్తే, అంటే ధర్మశాస్త్రము ఇలాంటి ఆజ్ఞలన్నీ ఇస్తే, పాత నిబంధన కాలంలో ఈ ప్రజలు ఆ దేవుని మహిమను చూచిన ప్రజలు కూడా భ్రష్టులైపోయారు. అప్పుడు సకల మానవాళి పట్ల తన యొక్క ప్రేమ అనంతమైన, అపరిమితమైన, అపారమైన, అమరమైన, అద్భుతమైన, నిర్మలమైన, నిశ్చలమైన ప్రేమను చంపుకోలేక మానవ రూపంలో రావాలనుకున్నాడు. అదే క్రిస్మస్ సందర్భంగా జరిగిన సంభవం. మనం డిసెంబర్ 25 కాదు పండగ చేసుకునేది, ఆ సందర్భాన్ని పండగ చేసుకుంటున్నాం. ఒక మానవ చరిత్ర గతిని మలుపు తిప్పి ఆ మానవ చరిత్రకి కేంద్ర బిందువుగా మారిన క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని మార్చారు. ఈ మధ్యకాలంలో మరొక మార్పు వచ్చింది. ఆయా మతాల వాళ్ళు ఈ క్రైస్తవ్యం పట్ల ఉన్న ద్వేషంతో బీసీ కాదు BCE అన్నారు. అంటే బిఫోర్ కామన్ ఎరా అని. అందరికీ చెందిన కామన్ ఎరా ఉంటుంది, కామన్ యుగం ఉంటుంది. దీనికి ముందు, దీనికి తర్వాత ACE, ఆఫ్టర్ కామన్ ఎరా అని. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అది పోయింది. ఎందుకంటే ఈ క్రైస్తవ్యం పేరు పెరిగిపోతుందని ద్వేషభావంతో ఇలా చేశారు. సరే, ఈ రాత్రి వేళ యెషయా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం, 9వ అధ్యాయం 2 వచనాలు చదువుకుందాం. నేను మైక్ నా దగ్గర ఉంది కదా, నేను చదువుతాను, లేదా మీ దగ్గర ఎవరి దగ్గర మైక్ ఉంటే చదివితే బాగుంటుంది. వేదిక మీద ఎవరన్నా పాస్టర్ గారు కానీ మైక్ తీసుకుని యెషయా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం, అంటే 22వ వచనం చదవండి. వేదిక మీద ఉన్న పాస్టర్ గారులు కూడా చదవచ్చు. మైక్ ఆన్ చేసుకోవాలమ్మా, ఆన్ చేసి ఇవ్వలేదా? స్విచ్ పైకి వేయండి. మీరంతా బాగున్నారా? హలో. చాలా వాళ్ళు ఈ ప్రశ్న అడిగితే అసలు ఎవరు మాట్లాడరండి. నోట్లో వెలక్కాయ పెట్టుకున్నట్టుగా అట్టా కూర్చుంటారు, వాళ్ళ నోరు బంగారం కాదు. మరి బాగున్నామండి అన్నారు, మరి మీరు బాగున్నారని నన్ను అడగలేదే. మర్యాద లక్షణం కదా, మన పద్ధతి కదా అది. మన పద్ధతులు మర్చిపోకండి. చదువమ్మా. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సాహమైన వేదనయు కలుగును. వాడు గాఢాంధకారంలోనికి తోలివేయబడిదెరు. 9వ అధ్యాయం 2 వచనాలు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును, అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.
చీకటిలో నడుచుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చదువు. యెషయా భక్తుడు గొప్ప ప్రవక్త, దీర్ఘదర్శి. అంటే గత కాలాన్ని చూపిస్తున్నాడు దేవుడు, రానున్న కాలంలో జరగబోయే సంభవాలను చూపిస్తున్నాడు. దీర్ఘదర్శి. చూస్తూ ఉండగా భూమి తట్టు తేరిపార చూస్తే ప్రజలు దుస్సహమైన వేదంతో, సహించనలవి కాని వేదంతో ఉన్నారట. మీకు తెలుసా, భూమి మీద సహించలేని వేదన కలిగిన వాళ్ళలోనూ, పేదవాళ్ళలోనూ, విద్యావంతుల్లోనూ, పామరుల్లోనూ, అందరూ అన్ని జాతుల్లోనూ ఏదో ఒక వేదన వేధిస్తుంది. ఈ వేదనంతటికి మూలం మనిషి పాపములో తావు చేసుకున్నటువంటి పాపం అనే దారుణ మారణ వ్యాధి, స్వస్థత లేని వ్యాధి. అయితే అంత్యకాలంలో యోర్దాను నది కావల ఉన్న గలిలయ ప్రాంతమును మహిమగలదానిగా దేవుడు చేయబోతున్నాడట. చేయుచున్నాడు అని అంటాడు, అంటే చూస్తున్నాడు దేవుడు చేయబోతున్న కార్యాన్ని. చీకటిలో నడిచే జనులకు వెలుగు ప్రకాశించిందట. మరణఛాయ గల దేశవాసుల మీద మహిమ వెలుగు ప్రకాశిస్తుందట. అలా ప్రకాశించడానికి గల కారణం ఏమిటంటే 9వ వచనం చదువమ్మా. 9 కదా, 6వ వచనం చదువు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలండి. ఆ చీకటిలో మరణఛాయలో ఉన్నటువంటి ప్రజావళికి వెలుగు ప్రకాశిస్తుందట. కారణం ఏంటంటే, ఎలా అయినగా మనకు ఒక శిశువు పుట్టింది. విచిత్రంగా లేదు ఈ మాట? మనకు ఒక శిశువు పుడతాడా? అయితే దంపతులైన మీకు పుట్టాలి, లేకపోతే దంపతులైన మాకు పుట్టాలి, లేకపోతే దంపతులైన వారికి 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 వీరికి ఎవరో ఒకరికి పుట్టాలి. మనందరికీ కలిపి ఒక శిశువు పుడతాడా? బైబిల్ భాష విచిత్రంగా ఉంటుంది. ఎందుకింత విచిత్రంగా ఉంటుందో తెలుసా? ఇది దేవుని భాష. ఈ భాష కారణం ఏమిటంటే దేవుని భావం, దేవుని ఉద్దేశం ఇందులో పొందుపరిచి ఇలా వ్రాశాడు. మన కొరకు శిశువు పుట్టేశాడు. యెషయా భక్తుడు చూస్తున్నాడు పుట్టిన శిశువుని దర్శనంలో. ఆ శిశువు పుట్టడం వల్ల చీకటిలో మరణఛాయలో ఉన్న వారికి ఏం కలుగుతుందట? గొప్ప వెలుగు ప్రకాశిస్తుందట. హల్లెలూయా. ఆ శిశువు పుట్టడమే కాదు, అతడు కుమారుడుగా మనకు మన కొరకు పుట్టాడు, మన కొరకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. కుమారుడు అంటే వెనకెప్పుడో విన్నాను, వేదాల్లో చెప్పబడిన మాట ఎవరో వేద పండితుడు చెప్తే నేను విన్నాను. కుహతి హరితి యతి కుమారః అని వేదం ఘోషిస్తుంది. అంటే కుహములను హరింపచేయవాడెవడో వాడే కుమారుడట. అంటే పాపములను హరింపచేసేవాడెవడో వాడే కుమారుడట. నేను మా అమ్మ నాన్నల కుమారుని, ఆ పెద్ద ఆయన కుమారుడే, ఇక్కడ కూర్చున్న పాస్టర్ యోసేపు గారు కుమారుడే, ఆ పక్కన అబ్బాయి, అందరూ అబ్బాయిలు. మీరు అందరూ ఒక తల్లిదండ్రికి దేవుడిచ్చిన విలువైన సంతానమే. కానీ కుమారులమైన మన వల్ల కాదు ఆ పాపానికి హరణం జరిగేది. మరొక చోట కూడా వేదం ఘోషిస్తూ ఉన్న సంగతిని నేను విన్నాను. కుత్సితాన్ మారతి యతి కుమారః. కుత్సితములను మాఫ్ చేసేవాడెవడో వాడు కుమారుడట. ఈ కుమారులందరూ కుమారులే, కానీ వీళ్ళు పాపహరణానికి పనికొచ్చే కుమారులు కాదు. సుపుత్ర కొంపపేకరా అన్నారు వెనక మా ఊరు నుంచి మీ ఊరు దాకాను. ఈ కుమారుల వల్ల కాదు పాపానికి హరణం. వీళ్ళే పాపాత్ములైతే పాపానికి హరణం వీళ్ళ వల్ల ఏమవుతుంది? కానీ ఆ కుమారుని గురించి, అందుకని యేసు జననం తర్వాత ఆయన పరిచర్య కాలంలో ఆయన ఏమన్నారు? ఆయనే చెప్పుకున్నాడు పదే పదే, దేవుని కుమారుడు అని, మనిషి కుమారుడు అని. అంటే మీలో ఎంతమందికి తెలుసో, ఎంత అర్థమయ్యిందో. వెనక మా ఊరాళ్ళు నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎరా ఎళ్ళి వాళ్ళ మతంలోకి వెళ్ళేవేంటి, వీళ్ళ మతంలోకి వెళ్ళేవేంటి, అమెరికా వాడి జీతం ఎంత ఇస్తారా అని చెప్పని అడిగేవారు. మీకేమైనా పిచ్చెక్కిందంటే అమెరికా వాడి జీతం ఇచ్చేదాన్ని, చదువులు నేను చదివానా ఏంటి, అంత మినకలేదు కదా నేను
అని చెప్పి వినేవాడిని. అవును, కానీ మీరు మీటింగ్లో బోటింగ్లో పెడతామంటే అప్పుడప్పుడు వింటామంటాము. మీ యేసు ప్రభుని దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటారు. అరే, యేసు ప్రభు దేవుని కుమారుడు అయితే అసలు దేవుడు ఎవడరా? ఆ దేవుడు గారు భార్య ఏమని దేవుడు అమ్మేవర్రా అని అడిగేవారు. వాళ్ళకి తెలియదు పాపం, చాలా చదువుకున్న వాళ్ళే, పెద్ద పెద్దవాళ్ళే, గొప్ప జ్ఞానులే, కానీ అవగాహన లేదు. నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెబితే మీ ప్రశ్నకు జవాబు నేను చెప్తాను అన్నాను. అడవాయ్ అన్నారు. ఆయన మనిషి కుమారుడని కూడా చెప్పుకునేవాడు యేసు ప్రభు. యేసు ప్రభు మనిషి కుమారుడైతే అసలు మనుషుడు ఎవడంటారు? ఆ మనుషుడు గారు భార్య ఏమని మనుషుడమ్మ ఎవరో మీరేమని చెప్పగలరా అంటేను, ఇదేంటి అబ్బాయి తిరగేసి మాకే పెట్టావు, ఇందులో ఏదో తిరగాసుందట్టుగా ఉందే అన్నాడు. మరి అదే ఊరికి విమర్శ నోరు ఉంది కదా అని విమర్శ చేయడం కాదు. మనిషి కుమారుడు మనుషుడు అయినట్లు దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. ఆయనకి దేవుడమ్మను దేవుడయ్యే వేరుగా ఎక్కడా లేరు, ఆయన కన్నవాళ్ళు కాదు. అంటే దైవత్వం, యేసుక్రీస్తులో ఉన్న దైవ స్వరూపుని సూచించే మాటేమో దేవుని కుమారుడైతే, మానవత్వాన్ని సూచించే మాటేమో మనిషి కుమారుడు. అంటే ఈ భూలోకంలో పుట్టిన నరజాతి ఎన్ని వందల వేల లక్షల కోట్ల 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 మంది సృష్టి ఆది నుంచి పుట్టుకుంటూ వస్తున్నారు. అందులో ఒక్కడిలో కూడా సంపూర్ణ దేవుడు సంపూర్ణ మనుషు లేడు. దైవత్వపు కొన్ని లక్షణాలు ఉండొచ్చు, మానవత్వ లక్షణాలు ఎన్నో ఉండొచ్చు, ఎంతో మహనీయులై ఉండొచ్చు, కానీ దైవత్వపు గుణ లక్షణాలన్నీ మూర్తిభించిన దైవ స్వరూపుడు ఒక్క యేసుక్రీస్తులో మాత్రమే చూడగలం. ఎలా చూడగలం? మానవత్వపు విలువలన్నీ మూర్తిభించిన మహా మనిషిని ఒక్క యేసుక్రీస్తులోనే చూడగలం. మానవత్వానికి మచ్చు తనక యేసుక్రీస్తే మరి ఎవ్వరు లేరు. మానవత్వపు లక్షణాలు, గొప్ప లక్షణాలు కలిగిన మహానుభావులు అన్నాం, మహాత్ములు అన్నాం, కానీ యేసుక్రీస్తులో ఉన్న మనిషిని మనం ఇంకెవ్వరిలోనూ చూడలేము. ఇంతకీ కొంచెం ముందుకెళ్దాం. ఏ టైంకి ముగించాలో నాకు తెలియదు బాబు. 11కు ముగించాలా, 12కా చెప్పండి. ఏమండి పాస్టర్ గారు ఏరి లేరా? ఉన్నారా? 10 గంటలకు ముగించాలండి. మళ్ళీ మీకు భోజన కార్యక్రమాలు అయ్యే ఉన్నాయి కదా. ఇప్పటికే సగం మంది పైన భోజనం చేసినట్లుగానే ఉన్నారు, అది కూడా మంచిదే, బాగానే ఉంది. మీరు శ్రద్ధగా వింటున్నందుకు మిమ్మల్ని అభినందించాల్సిందే. దేవుడి రాత్రి వేళ మీతో మాట్లాడాలని కోరుతున్నాడు. మీరు శ్రద్ధగా వింటే మీకు అర్థానికి వస్తుంది. అప్పుడు దేవుని యొక్క దీవెన మీరు పొందుకోవడానికి సాధ్యం అవుతుంది. యేసుక్రీస్తు జననానికి ముందు బుద్ధుడు పేరు మనం విన్నాం, గౌతమ్ బుద్ధుడు, గొప్ప రాకుమారుడు. కానీ ఆయన బౌద్ధ మతం ఉందే, బుద్ధిజం ఉందే, ఆ బుద్ధుడు నేర్పించిన పాఠాలు సూత్రాలన్నీ నేర్చుకున్న శిష్యగణం బుద్ధుడు చనిపోకముందు ఆయన చుట్టూ చేరి అడిగారట, ఏమని? నీవు నేర్పిన అద్భుతమైన నైతిక సూత్రాలను మేము పాటిస్తుంటే ఇక్కడ ఎంతో ప్రశాంతమైన జీవితం జీవించడానికి దోహదపడుతున్నాయి గురువర్య. మరి మనిషికి చావు తర్వాత నువ్వేం చెప్తావు, ఏం చూపిస్తావు అని అడిగారట. నా సూత్రాలు మీరు పాటిస్తే మీరు ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలిగే మాట నిజమే, కానీ మరణం తర్వాత మీకు నేనేం చూపించగలను నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నేను చనిపోయి నా యాత్ర ముగించుకున్న తర్వాత 500 సంవత్సరాలకి ఒక మహనీయుడు ఈ అవనిలో అవతరిస్తాడు. ఆయన ద్వారా మానవ జాతికి బ్రతికి ఉండగానే కాదు, చనిపోయిన తర్వాత, మరణం తర్వాత కూడా అద్భుతమైనటువంటి మహిమల లోకాన్ని చూపిస్తాడు అని చెప్పాడట. బుద్ధుడు చనిపోయిన 500 సంవత్సరాలుగా ఆ మహనీయుడు యవనులో యేసుక్రీస్తు అనే పేరుతో భూలోకపు నడిబొడ్డున ఉన్న ఇజ్రాయెల్ దేశంలో పుట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమా దేశపు చరిత్రకారుడు, రోమన్ హిస్టారియన్ సుటోనియస్ అని ఆయన అంటాడు, యోదయ దేశంలో ఒక బాలుడు పుట్టబోతున్నాడు, ఒక రాజు పుట్టబోతున్నాడు, సకల లోకాలని ఏలుబడి చేసే ఒక రారాజు పుట్టబోతున్నాడు అని చెప్పాడు. అలా ఎంతమంది ప్రవచించారో, ఇక పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఎన్ని వేల ప్రవచనాలు ఉన్నాయో.
మెస్సియా అనేది హెబ్రీ భాషా పదం. మెస్సయ అంటే విమోచకుడు, ఏలుబడి చేసే రాజు అని అర్థం. ఆ విమోచకుడైన రాజు, రాజుగా ఉండబోయే విమోచకుడు మానవాళి కొరకు ఉద్భవించబోతున్నాడనే సంగతిని ఎన్ని మార్లు చెప్పబడిందో. ఆ రోజుల్లో వివాహ వ్యవస్థను గురించి నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది అసలు యేసు జనన సందర్భంగా జరిగిన సంభవం. అబ్బాయి అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే మనకు బాల్య వివాహాలు జరిగే, చిన్నపిల్లల వివాహాలు వెనక ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి కదా. ఆ రోజుల్లో మీ అబ్బాయిని మా అమ్మాయిని కలిపి వివాహం ద్వారా కలుపుదాము, వాళ్ళు జీవితాన్ని కలిసి పంచుకోవడానికి అనువుగా అని పెద్దలు నిర్ణయం చేసుకునేవారు. వాళ్ళిద్దరూ వయసులో పెరిగి యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ ప్రధాన కార్యక్రమం జరిపించేవారు. ఆ తర్వాత సంవత్సరానికి పెళ్లి చేసేవారు. ఈ కాలంలో కుర్రాళ్ళకి ప్రధానం ఇవాళ రాని ప్రధానం అని, ఇవాళ ప్రధానం జరిపి వచ్చే ఏడు ఈ రోజుకి ఆ టైంకి నీ పెళ్ళి అబ్బాయి అంటే ఈ కుర్రగాంగ ఏమవుతారో నాకు తెలియదు. తట్టుకోగలుగుతారు ఆ సంవత్సరం గ్యాప్ అంటేను పెళ్ళికి. ఆ మాటకు వస్తే నా తరంలో నేను తట్టుకునేవాడినా, మీ తరంలో మీరు తట్టుకునేవారా? లేదు కదా. కానీ ఆనాటి వ్యవస్థ అలా ఉండేది. ఈ లైట్లు ఉన్నందున, ఎక్కువైనందున మీరు కనబట్టల నాకు. మరి ఏదన్నా ఒకటి అరా తగ్గిస్తారా ఏంటి అనేది. ముందు తీస్తే సరిపోతుంది. ముందు ఒకటి తీసినా చాలేమో, చూడండి సాధ్యమైతే. అలా ఆ సంవత్సర కాలం ఎందుకు గ్యాప్ అండి, అంతకాలం ఎందుకు వేచి ఉంచేవారు వధూవరులిద్దరిని అని చెప్పి మీకు ప్రశ్న కలిగితే, వధువింట్లోనూ వరుడింట్లోనూ ఉండాలి. ఆ సంవత్సర కాలంలో వాళ్ళ యోగ్యతని, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళలో ఏ లోపం లేదనే సంగతిని రుజువు చేసుకునే కాలం అది. ప్రూవింగ్ టైం అన్నమాట. ఒకవేళ సంవత్సర కాలం అయ్యే లోపుగా అబ్బాయిలో ఏదన్నా లోపం ఉందని అమ్మాయికి, అమ్మాయి ఇంటి వారికి తెలిస్తే ఆ ఊరు పెద్దలను పిలిపించి విడాకు పత్రాలు రాయించి సాక్షి సంతకాలు వాళ్ళతో పెట్టించి విడాకులు ఇచ్చేవారు. అదేంటంటే పెళ్లి కాకుండా విడాకులు ఏంటంటే, ప్రధానమైందంటే ఇక పెళ్ళి అయిపోయినట్టు, సగం పైన పెళ్ళి అయిపోయినట్లే లెక్క. అందుకని అలాగే అమ్మాయిలో ఏదైనా లోపం ఉందని అబ్బాయికి, అబ్బాయి ఇంటి వారికి తెలిస్తే అదే పని చేశారు. ఊరి పెద్దలు పిలిపించి విడాకు పత్రాలు రాయించి తీయడం కుదురుతుందా బాబు? కుదిరితే, సాధ్యమైతే. ఏం లేదు, ప్రజలను చూస్తే నాకు ఇది కొంచెం తగ్గించేసరికి కొంచెం కనపడుతున్నారు, ఇది కూడా తగ్గించి చూడండి సాధ్యమైతే. మీకు అర్థమవుతుందా? ఆ సంవత్సర కాలం పూర్తయ్యేలోపు ఎవరిలో లోపం ఉందని తెలిసినా అదే పని చేసేవారు. ఆ రోజుల్లో అలాంటి విడాకులు జరిగిన సందర్భాలు ఉంటే, ఒక అమ్మాయి ప్రధానమయ్యింది, తర్వాత ఎక్కడో అబ్బాయిల లోపమో ఏదో అమ్మాయిల లోపం వల్ల అది విడాకులు ఇప్పించారు. దాన్ని బట్టి కొంచెం పైకి లేపినా చాలు బాబు. లేదా తీసేయడం కుదిరితే పర్లేదు. నా చెయ్యడ్డు పెడితే అందరూ కనపడుతున్నారు ఒక్క చేతికి. అది ఆఫ్ చేయడం కుదురుతుందా బాబు? చాలండి, చాలు, అంతవరకు సరిపోతుంది బాబు. ఓకే, తీసే. విడాకులు పొందిన కన్యక అని పిలిచేవారు అట్లాంటి అమ్మాయిల్ని. అదేంటండి, పెళ్ళి కాకుండా కన్య, వివాహిత అయిన తర్వాత కాపురం చేయకుండా ఆమెకు విడాకులు ఇప్పించి విడాకులైన కన్యక అనే మాట ఎంత అసలు నమ్మలేం మనం. పెళ్లి కాలేదు కదా, కన్యక ఏంటి? కాపురం చేయకుండా కన్యకగా ఉన్నటువంటి అమ్మాయి విడాకులు ఇప్పించడం ఏంటి? మనకు అర్థం కాదు. అది ఆ రోజుల్లో పద్ధతి అది. అంతేకాకుండా ఆ సంవత్సర కాలంలో వరుడు, పెండ్లి కుమారుడు అయినటువంటి వ్యక్తి తన తండ్రి ఆవరణలో ఎక్కడో ఒక చోట తన కాబోయే భార్యతో వివాహం అయిన తర్వాత కలిసి కాపురం చేయడానికి ఒక నివాసం కట్టుకోవాలి. అది కూడా పెండ్లి కుమారుడి మీద ఉన్న బాధ్యత. ఆ సంవత్సర కాలంలో పూర్తి చేయాలి అది.
ఆ కాలంలోనే మరియా యోసేపులకు ప్రధాన కార్యక్రమం జరిపించారు. యుక్త వయసు వచ్చినందున సంవత్సరం తర్వాత వివాహం. ఆ సంవత్సర కాలం కూడా పూర్తవుతోంది. యోసేపు గారు ఎదురు చూస్తున్నాడు. పేదరాలైనప్పటికీ మహాభక్తి పరాయణురాలైన మరియా నా జీవిత భాగస్వామి ఎప్పుడవుతుందో అని కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువైపున ఉన్నటువంటి మరియా వయసు చిన్నదైనప్పటికీ, పేదవాడైనప్పటికీ కష్టజీవి అని, నీతిపరుడని నజరేతు ఊరంతా కూడా చెప్పుకుంటున్నాడు. అటువంటి నీతిపరుడైన యోసేపు గారికి జీవిత భాగస్వామిగా ఉండడం నాకు ఎంత భాగ్యమో, ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో అని ఎదురుతెన్నులు చూస్తుంది. ఇద్దరు కలగంటున్నారు కలిసి జీవితాన్ని పంచుకునే శుభప్రదమైన జీవితం కొరకు. ఆ మధ్యకాలంలోని దేవుడు సంవత్సర కాలం పూర్తవుతూ ఉండగా అప్పుడు దేవుడు తన దూత అయిన గాబ్రియేలు పంపించాడు. వచ్చి నజరేతు ఊర్లోకి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక అంటూ పిలుపునిచ్చాడు మరియకు. ఏమిటో ఈ శుభసూచకమని ఆశ్చర్యపోయినటువంటి మరియా, చిన్న వయసే, పెద్ద వయసు ఉందని నేను అనుకోను. చాలామంది అభిప్రాయం ఏమిటంటే, యుక్త వయసు అంటే మీకు తెలుసు, ఆడపిల్లకి యుక్త వయసు. ఆ యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక మహా ఉంటే ఒక 15 ఏళ్ళు ఉంటాయేమో అని అనుకుంటున్నాను నేను, తప్పితే 16. అది కూడా చాలా లేట్ అని చెప్పాలి పెళ్ళికి ఆ కాలంలో. ఈ అబ్బాయికిన్ను అక్కడ కూర్చున్న అమ్మాయికిన్ను ఆమెకి 16, నాకు 20 అనుకుంటాను. నాకు ఆ టైంలో వివాహం అయింది. మా తరంలో అలాగే జరిగేది. మరి 2000 సంవత్సరాల నాడు జరిగిన పెళ్లిలో ప్రధానం జరిగినప్పుడు మరీకి ఎంత వయసు ఉంటుందంటే ఒక 15 మహా ఉంటే అనుకుంటాను నేను. నా అంచనానే సుమా. బైబిల్లో ఎక్కడుందని నన్ను అడగబాకండి. అంచనా. దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగా కానంటే ఏమిటో ఈ శుభసూచకం అని చెప్పని ఆశ్చర్యపోతున్న మరికి చెప్పాడు పిడుగులాంటి వార్త. ఏమిటది? అమ్మ మరియా, నువ్వు గర్భం దాల్చబోతున్నావు. అయ్యో, పురుషుని ఎరుగని నాకు ఇది ఎలా సాధ్యమని సహజంగానే స్పందించి ప్రశ్నించింది. సర్వోన్నతుడైన దేవునికి ఆత్మ నిన్ను ఆవరించగా నువ్వు గర్భం దాల్చబోతున్నావమ్మా. లోకాలని రారాజు నీ గర్భవాసం నుంచి భూమి మీదకి పుట్టబోతున్నాడమ్మా. మానవ విమోచనార్థమై రక్షకుడుగా ఉద్భవించబోతున్నటువంటి వాడు నీ గర్భాన్ని ఎంచుకున్నాడమ్మా అని చెబితే మనసులో దాచుకుందావా ఆ సమాచారం అంతటిని. తర్వాత దేవుని ఆత్మ మహిళా మూర్తిని ఆవరించగా ఆమె గర్భధారణ పొందింది. మీకు తెలుసా, భూలోకంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒక స్థలంలోకి ప్రవేశం లేదు, ఒక స్థలంలోకి ప్రవేశించిన తర్వాత బయటకు రావడానికి లేదు. నో ఎంట్రన్స్, నో ఎగ్జిట్ అని 2 స్థలాలు ఉన్నాయి. అందులో నో ఎంట్రన్స్, ప్రవేశం లేని స్థలం ఏదైనా ఉంటే అది కన్యక గర్భం. కన్యక పురుషునితో నిమిత్తం లేకుండా ఏ వ్యక్తి, ఏ శక్తి ఆ గర్భంలోకి, ఆ స్త్రీ గర్భవాసం అనే బుల్లిలోకంలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు. ప్రవేశం లేని ఆ గర్భంలోకి సర్వోన్నతుడైన ప్రేమ కలిగిన దేవుడు మానవ పిండంగా ప్రవేశించాడు. హల్లెలూయా. అలాగే ప్రవేశించడానికి అవకాశం ఉంది, కానీ బయటికి రావడానికి అవకాశం లేని ఇంకో స్థలం ఉంది. అదే టూంబు, అదే సమాధి. సమాధిలోకి వెళ్ళిన తర్వాత నో ఎగ్జిట్, తిరిగి బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ టూంబులో ఉండి మరణాన్ని, అపవాదిని, ముద్రను, ఆనాటి రోమీయుల ముద్రను అన్నిటినీ ఛేదించుకుని పటాపంచలు చేసి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఊంబులోకి ప్రవేశం లేదు, కానీ ఊంబులోకి ప్రవేశించాడు. టూంబులో నుంచి బయటకు వచ్చే దారి లేదు, దిక్కు లేదు, కానీ దాన్ని ఛేదించుకుని వచ్చాడు. ఊంబుని ఛేదించాడు, ప్రవేశం లేని ఊంబుని, ఎగ్జిట్ లేనటువంటి సమాధిని, టూంబుని ఛేదించి బయటకు వచ్చాడు. ఈ చరిత్ర కలిగిన వాడు, దైవ తనయుడుగా పేరుగాంచిన, మనిషి కుమారుడుగా పేరుగాంచిన యేసుక్రీస్తు తప్ప సృష్టిలో ఎన్నడూ ఎక్కడా లేడు. ఇట్టి మహాదేవునికి మరొకసారి వేవేల స్తుతులు చెల్లునుగాక. హల్లెలూయా. ఆ రోజుల్లో ఏదై దేశాన్ని ఏలుబడి చేసేటటువంటి రాజు పేరు మీలో చాలామంది ఎరుగుదురు, హేరోదు మహారాజు.
అతను ఎంత దుర్మార్గుడు, ఎంత కిరాతకుడు, ఎంత అమానుషమైనటువంటి పనులు చేశాడో చెప్పలేం. వాడు అసలు ఏదోమీయుడు, ఏదోము వంశములు అంటే ఏశావు సంతతిలో పుట్టాడు. సగం యూదుడు, సగం ఏదోమీయుడు. అంటే సగం ఏశావు సంతానం, సగమేమో యాకోబు సంతానం వాడు అనమాట. రోమా నగర సామ్రాజ్యాధీశుడైనటువంటి కైసర్ చక్రవర్తి అగస్టస్, మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. సీజర్ అగస్టస్ యొక్క ఆజ్ఞ వల్ల హేరోదు మహారాజుగా రాణించాడు, యూదయ దేశాన్ని పాలించే రాజుగాను. ఎంత దుర్మార్గం అంటే సొంత కన్న తల్లిని చంపించిన కాష్టుడు. 5 భార్యలుంటే 2 భార్యలను చంపించాడు నిర్దాక్షిణ్యంగాను. 12 మంది కుమారులు సుమారుగా ఉన్నా అందులో 7 ప్రముఖమైన వాళ్ళు. ఆ 7లో 3 కుమారులను చంపించాడు. తల్లిని చంపించిన వాడు 2 భార్యలను, అప్పుడు ఎంతోమంది భార్యలు ఉండేవారు కదా, అది ఆనాటి లోకంలో అది రాజుగారు తలుచుకుంటే దెబ్బలకే కదా, భార్యలు కూడా కుదరలేదు. అలాంటి సంప్రదాయం ఆచరణలో ఉన్నటువంటి కాలంలో తల్లిని, 2 భార్యల్ని, 3 కుమారుని, 6 తన సకుటుంబీకులను చంపించినటువంటి వాడు యొక్క దుర్మార్గతను గురించి నేను ఇంకేం చెప్పను. ఆ కాలంలో రోమా సామ్రాజ్యాధీశుడైన సీజర్ అగస్టస్ చక్రవర్తి అంటాడు, హేరోదు ఇంటిలో కుమారుడుగా పుట్టడం కంటే వాడి పందులు దొడ్లు పంది పిల్లగా పుట్టడం మేలన్నాడు. అంత దుర్మార్గుడైనటువంటి వాడు అనమాట. కానీ హేరోదు మహారాజుకి అగస్టస్కి చాలా స్నేహం ఉన్నందున అతని అకృత్యాలన్నీ సహించుకుంటూ వచ్చాడు. చివరికి తాను చనిపోకముందు ఎవరైనా నన్ను చంపేస్తారేమోనని 2000 సంవత్సరాల క్రితమే అతను రాజుగా అయ్యాడు. చంపేస్తారేమో నన్ను ఎక్కడైనా ఎవరైనానని ఈనాటికి కూడా ఎవరు ఎక్కలేనట్టు ఎత్తైన మస్సాడా అనే పర్వతం మీద తన అంతఃపురాన్ని కట్టించుకున్నాడు. అంత సామాన్లు ఎలా గాడిదలతో గుర్రాలతో ఎలా చేర్చాడో, మనుషులు ఎన్ని వేల మందిని వాడుకున్నాడో తెలియదు. నేను వెళ్ళాను కొద్దిసార్లు. 1974లో అమెరికాలో ఈ బైబిల్ విద్యను పూర్తి చేసుకుని వస్తూ దారి మధ్యలో ఇస్రాయల్ దేశంలో నా అమెరికన్ మిత్రుడు ఉంటే అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ మస్సాడా అది క్రేన్ కారు మీద వెళ్తుంది, అది వైర్ మీద వెళ్ళే కారు, అది దాంట్లో తీసుకువెళ్ళారు యాత్రికులు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెళుతూనే ఉంటారు. ఆ తర్వాత నేను చనిపోయినప్పుడు ఏడ్చేవాళ్ళు ఎవరుండరు. నా సొంత ఇంటి వాళ్ళే ఏడవరు. తల్లిని చంపించినాడు, 2 భార్యలను చంపించినాడు, 3 కొడుకులను చంపించినాడు, చచ్చిపోతే ఎవరు ఏడుస్తారా ఇంటి వాళ్ళు? ఎవరు ఏడవకపోతే నా ఆత్మకు శాంతి ఉండదని ఇజ్రాయెల్ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ తీసుకొచ్చి యెరూషలేములో జైల్లో బంధించి నేను చనిపోయినాడు వాళ్ళందరూ నిర్దాక్షిణ్యంగా నరికేయమన్నాడు. అంత దుర్మార్గుడైనటువంటి వాడు అనమాట. అటువంటి వాడు దేశాన్ని ఏలుబడి చేస్తే ఆనాడైనా ఈనాడైనా కిరాతకులైనటువంటి ఏలికలను మనం ప్రపంచ చరిత్రలో ఎంతో చూస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా చూస్తున్నాం. వాళ్ళు అన్ని దేశాల్లోనూ ఉన్నారు. ప్రజలను దోచుకునేవాళ్ళు, ప్రజల కిరాతకంగా చూచేవాడు, ప్రజల పేరుతో దోచుకునేటటువంటి నాయకులను ఎంతమందిని అన్ని దేశాల్లో చూస్తున్నాం. కాకపోతే ఆనాడు కనపడినట్లుగా ఈనాడు కనపడరు. ఆ నాయకుడిని ఎవరైనా వ్యతిరేకిస్తే జన్మ ఖైదుకి వెళ్ళిపోతారు, లేదా వాళ్ళని ఎవరితోనైనా చంపించేస్తారు. అది అన్ని దేశాల్లో జరుగుతుంది. కాకపోతే అన్ని మార్లు అవి వార్తల్లో బయటికి రావు. ఎందుకంటే వార్తల ఛానల్స్ని సొమ్ముతో కట్టివేసినటువంటి నాయకులు ఉన్నారు అప్పటికీ ఇప్పటికీ. అటువంటి రాజులు దేశాలను నిలబడి చేస్తే ఏ దేశమైన ప్రజల యొక్క ఘోష ఏమని చెప్పేది మీకు? ఇజ్రాయెల్ దేశం అంతా గగ్గోలు పెట్టి దేవుని దగ్గర మొరపెడుతుంది, ఏడుస్తుంది, రోధిస్తుంది. ఓ దేవా, ఓ ప్రభువా, ఓ సృష్టికర్త అయిన యెహోవా దేవా, నీవు పంపుతానన్న మెస్సీని ఎప్పుడు పంపుతావు? విమోచకుడిని ఎప్పుడు పంపుతావు? ఇలాంటి కిరాతకమైన పాలకుల యొక్క పాలనలో మేము విసిగి వేసారి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్న మాకు విమోచన ఎప్పుడు ఇస్తావునని ఆక్రందన చేస్తున్న కాలం అది. ఆ కాలంలోని నజరేత్ అనే ఊరిలో దయాప్రాప్తురాలు అనే దేవుడు పంపిన గాబ్రియేలు దూత యొక్క స్వరం వినపడింది. మరి హల్లెలూయా, బాగానే ఉంది. విడాకులు
ఆమె గర్భవతి అయిందనే సంగతి తెలియకుండా ఉంటుందా అండి? తెలిస్తే అది ఊరంతా వ్యాపించకుండా ఉంటుందా అండి? పెళ్లి కాకముందే గర్భవతి అయితే ఊరంతా తెలియకుండా ఉందా? ఆ నోట ఎంత తెలిసిపోతుంది, ఎంత అప్రదిష్ట ఆ కుటుంబానికి, ఆ పిల్ల వల్ల, ఆ అబ్బాయి వల్ల. అలా దావానలంలా వ్యాపించిన ఈ వార్త చివరికి యోసేపు గారికి చేరింది. యోసేపు నీతిపరుడు కాబట్టి ఆమెను బహిరంగంగా ఊరు పెద్దలను పిలిపించి విడాకుపత్రాలు రాయించి సాక్ష్య సంతకాలు వాళ్ళతో పెట్టించి విడాకులు ఇప్పించి మరియను అల్లరి చెయ్యను అని అనుకున్నాడు. నా మరియ ఏమైందో, నా మరియ యోగ్యురాలు, పునీతురాలు, మహాభక్తి పరాయణరాలైన మరియకు ఏమైతే ఇలా జరిగిందో అర్థం చేసుకోలేక బాధతో ఆవేదనతో, ఏమైనప్పటికీ నా మరియను మాత్రం నేను అందరిలో నలుగురిలో నిలబెట్టి దోషిగా నిరూపించే పనికి పాల్పడను అన్నాడు. అట్టి మనుషుడే నీతిపరుడు అని అంటారు. కథలుగా వింటున్నారు, బాగానే ఉంది. కానీ మన కుటుంబాల్లో ఇలాంటిది ఏదైనా ఎదురైతే ఏం చేస్తామో మనం, ఎంత దుర్మార్గంగా మనలో ఉన్న దుర్మార్గత బహిర్గతం అవుతుందో. నీతిపరుడైన యోసేపు నా మరియను నేను అవమానపరచను, విడాకుపత్రాలు ఇవ్వను అని నిర్ణయం చేసుకుని ఉన్నాడు. కానీ మదన పడుతూ ఉండగా దేవుడు మరలా గాబ్రియేలు దూతను పంపించాడు. గాబ్రియేలు వచ్చి దయాప్రాప్తురాలని అక్కడ మరియను సంబోధించాడు. ఇక్కడికి వచ్చినప్పుడు దావీదు కుమారుడు అయిన యోసేపు అని సంబోధిస్తున్నాడు. నువ్వు రాజవంశానికి చెందినవాడవయ్యా. దావీదు ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో 40 సంవత్సరాలు ఏలుబడి చేసిన నా హృదయానుసారుడైన మనుషుడైన దావీదు సంతతి వాడవైన కుమారుడైన యోసేపు, నువ్వు సామాన్యుడు కాదయ్యా, నువ్వు పేదవాడివి కావచ్చు, కానీ నీ వెనక ఉన్నటువంటి చరిత్ర రాజవంశం నీది అని చెప్పని సంబోధిస్తూ, అప్పుడు దేవుడు పంపిన వర్తమానం గాబ్రియేలు చెబుతూ, నీ భార్య అయిన మరియను. పెళ్ళయిందా? కాలేదు కదా. మరి నీ భార్య అంటాడేంటి? అంటే ప్రధానం అంత ప్రాముఖ్యం అన్నమాట ఆ కాలంలో. నీ భార్య అయిన మరియని చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు, వెనుకాడవద్దు అని ఎప్పుడైతే దేవుని సందేశం వచ్చిందో గాబ్రియేలు ద్వారా, వెంటనే యోసేపు వెళ్ళి మరియను తీసుకొచ్చుకుని తన ఇంటిలో ఉంచుకుని ఆమెకు దూరంగా శిశువును ప్రథమ తొలిచూలు బిడ్డను కనే వరకు ఆమెకు దూరంగా ఉంటూ ఆమెకు సంరక్షకుడిగా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, మరియా యోసేపుల మీద ఎవరు పాట రాయరే అనుకుంటాను నేను. ఎంత దారుణమైన నిందను మోసిందో మరియా, ఎంత దారుణమైన నిందను పంచుకున్నాడో మరియతో కలిసి యోసేపు. ఎవరైనా తలుచుకుంటారా అనుకుంటాను నేను క్రిస్మస్ టైంలో. ఎంతసేపు తార 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 మీద పాటలన్నీ కారుకుంటూ వస్తున్నాయి. ఆ తార గొప్పదే, దేవుడు పెట్టింది అంబర వీధిలో. ఎంతమందిని నడిపించింది తార? 3 జ్ఞానులు నడిపించింది. గొప్ప సేవ చేసింది, బాగానే ఉంది, అది రైటే. కానీ ఈ పునీత దంపతులు ఎంత నింద మోసారండి, ఎంత హీనాతిహీనమైన భాషతో మరియను గూర్చి ఊరంతా చెప్పుకుందండి. నజరేతు పక్కనే ఉంటుంది కానా అనే ఊరు, అటు మగ్దలా ఉంటుంది. అంటే మగ్దలీనా మరియా అని ఉంది కదా, మగ్దలేని మరియా అంటాం మనం తెలుగులో. ఆ మరియ వాళ్ళ ఊరు ఉంది. ఆ ఊళ్ళన్నీ పక్కనే ఉంటాయి. ఆ వార్త దావానల్లా గ్రామాలన్నిటికీ వ్యాపించకుండా ఉందా? నీతిపరురాలని ప్రధానం చేస్తే ఈ అప్రాచ్యురాలు ఇట్లాంటి పాపిష్టి పనికి ఎలా పాల్పడిందని నిందాస్పదంగా మాట్లాడుకోకుండా గ్రామాలు ఉన్నాయా? లేవు. ఎంత నిందను భరించిందో మరియా. యోసేపు ఎంత నిందను భరించాడో ఆ పరిశుద్ధ దంపతుల గురించి ఆలోచిస్తే నా మనసు విచలితం కాకుండా ఉండటం లేదు. దాదాపు నేను 50 పాటలను కనీసంగా వినుంటాను గత ఈ నెలలోను. కనీసంగా కొన్ని పాటలు అయితే చాలా మార్లు విన్నాను నేను. పగలు రాత్రి పడుకునే వరకు వింటూనే ఉన్నాను. ఇందాక ఎవరో నువ్వే పాడావు బాబు జోషి, ఎక్కడ కూర్చున్నాను, నువ్వేనా? పశుశాలలో నీవు పవళించినావా? ఎవరు? క్రిస్టఫర్ గారా? మీరా? అది యేసు జననం మీద వ్రాయబడిన ఎన్నో వందల పాటల్లో అదొక ఆణిముత్యం లాంటి పాట. అది ఎవరు రాశారో మీకు తెలుసుగా క్రిస్టఫర్ గారు? డాక్టర్ కాలేబ్
నంగునూరి గారు రాశారు. హైదరాబాద్లో ఉంటారు ఆయన. ఆయనతో 4 పాటలు పాడించాలని మన టీవీ ప్రోగ్రాంకి ఒకప్పుడు రమ్మని ఆహ్వానిస్తే వాళ్ళ కుమార్తె ఫీబేని కూడా తీసుకుని వచ్చారు. 10 ఏళ్ళో మరి 15 ఏళ్ళో చాలా కాలం నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని. పిలిస్తే వచ్చి ఈ పాట వాళ్ళ అమ్మాయి ఫీబీతో పాడించారు. మీరు యూట్యూబ్లో ఒరిజినల్ సాంగ్ అని ఈ పాట పాడితే పాడిన అమ్మాయి ఫీబే. అప్పటికి వివాహం కాలేదు, తర్వాత వివాహం అయింది. ఫీబే డానియల్ నంగునూరి అని చెప్పని ఉంటుంది. మీరు వినండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి స్వరమో. ఇందాక చాలా కమనీయమైనగా అతను ఎవరో పాడే ఆయన ఎంత గొప్ప, నా మనసు అక్కడ ఇక్కడ పాడుతుంటే అక్కడ నా మనసు ఎంత కదిలించబడుతుందో చెప్పలేను నేను. మరలా ఇంకోసారి ఆ రాగం క్రిస్మస్ రోజున కూడా ఎన్ని మార్లు వింటాను. ఆ అమ్మాయి పాడగా విన్న తర్వాత, ఆ రికార్డింగ్ జరిగిన తర్వాత నా టీవీ ప్రోగ్రాంలో వచ్చింది. పశుశాలలో నీవు పవళించినావా, పసిబాలుడవు కాదు నీవు పరమాత్ముడవే. ఎంత గొప్ప భావం ఉందండి దాంట్లో. అయ్యింది. ఆ నిందంతా మోస్తూ ఉండగా ఆమెకు మాసాలు నిండవస్తూ ఉన్న టైంలో కైసర్ చక్రవర్తి సీజర్ అగస్టస్ ఆజ్ఞ జారీ చేశాడు. మొదటి మారు జనసంఖ్యలోకి వ్రాయబడాలి. జనాభా సంఖ్య సృష్టిలో చరిత్రలో అదే మొదటి జనసంఖ్య. మీరు మీ స్వస్థలాలకు వెళ్ళండి అని చెప్పని ఆజ్ఞ జారీ చేస్తే ఆ ఆజ్ఞానుసారంగా యోసేపు మరియులు ఉత్తరాదిని, ఇజ్రాయెల్ దేశంలో ఉత్తరాదిని ఇప్పటికీ ఉన్న నజరేతు ఇప్పుడు టౌన్ అయ్యింది. క్రీస్తు జననం తర్వాత దాని ప్రాధాన్యత భూలోకంలోనే పెరిగిపోయింది. ఆ నజరేతు నుండి దక్షిణాదిన ఉన్న యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి, ఇప్పుడు దాదాపు కలిసిపోయినట్లే కాతే బెత్లెహేము అరబ్బుల చేతుల్లో ఉన్నందున అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే పెద్ద పెద్ద గన్నులు వేసుకున్నటువంటి ఆర్మీ వాళ్ళు చెక్ చేస్తే కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం కుదరదు. మేము ఎన్నో మార్లు 8-9 సార్లు 74 సంవత్సరంలో ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వెళితే మాత్రం 2013 నుంచి ఒక 8 సార్లు ఏమో వెళ్ళాము. వెళితే అటు నుంచి వచ్చేవి, ఇటు నుంచి వచ్చేవి రోజు చాలా థరోగా చెక్ చేస్తారు. ఏమైనా బాంబులు గింబులు ఇట్లాంటివి ఏమన్నా వేసుకుని వెళ్తున్నారేమని. బెత్లెహేముకి రావాలంటే ఉత్తరాదిన ఉన్న నజరేతు నుంచి బెత్లెహేముకి సుమారు ఒక 90-100 కిలోమీటర్లన్నా ఉంటుంది. పేద దంపతులైనటువంటి వీరిద్దరూ నిండు చూలాలైన మరియను తీసుకుని యోసేపు ఎలా ప్రయాణం చేశాడు? 90-100 కిలోమీటర్ల ప్రయాణం ఆ నిండు చూలాలు. వాళ్ళు కలిగిన వాళ్ళు అయితే గుర్రమో రథమో కట్టుకున్నారు. రథాలకు అంత అవకాశం లేదు, కానీ గుర్రం మీద తీసుకురావచ్చు, అంత స్థితి లేదు. పోనీ గాడిదైనా ఉందా అంటే నాకు సందేహం. వాళ్ళ గాడిదను కూడా కలిగినంత స్థాయి స్థితి ఉందని నేను అనుకోను. మరి ఎలా వచ్చారు? గాడిద ఉన్నా గాడిద లేకపోయినా కాలిబాటనైతే 100 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు ఉత్తరాదిలో ఉన్న నజరేతు నుంచి దక్షిణాదిన ఉన్నటువంటి దక్షిణ రాష్ట్రమైన యోదయ రాష్ట్రంలో ఉన్న బెత్లెహేముకి ఎలా వచ్చారు? ఎన్ని వారాలు కాదు, ఎన్ని మాసాలు పట్టింది, ఎన్ని మజిలీలు మనం ఊహించడానికి కూడా ఆస్కారం లేదు. తీరా బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ప్రసవించే సమయం వస్తుంది. కొంచెంగా నొప్పులు వస్తుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎక్కడెక్కడో దావీదు వంశీకులైన బంధువులు పితరుల కాలం నుంచి వింటూ వచ్చినటువంటి వాళ్ళ ఇళ్లకు వెళ్లకుండా ఉన్నాడా? నా భార్య మరియ గర్భవతి, నిండు చూలాలు, ప్రసవించి ఒక్క తావు కావాలి, తలదాచుకోవడానికి కాస్త మీ దగ్గర అవకాశం ఉంటే కల్పిస్తారా అని అడగకుండా ఉన్నాడా? ఎన్ని ఇళ్ళకు తిరిగాడో. నీకంటే దగ్గర బంధువులు మాకు వస్తున్నారయ్యా యోసేపు గారు, ఊళ్ళో సత్రం ఉందో వెళ్ళమని సలహా చెప్తే సత్రంలోకి తీసుకుని వెళ్ళాడు. ఒకసారి ఊహించండి, మీ మస్తిష్కంలో నిండు చూలాలను తీసుకుని యోసేపు చేత్తో పట్టుకుని నడిపించిన దృశ్యాన్ని మీరు చూడగలిగితే ఈ రాత్రి ఈ మనసు కదలకుండా ఉండదు, ఈ కళ్ళు చెమ్మగిలకుండా ఉండవు. చివరికి సత్రంలోకి చేరితే ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆయా స్థలాల నుంచి వచ్చిన వాళ్ళు. అంచే సత్రంలో ఉండడానికి వాళ్ళకి స్థలం లేదు. మరి ఎక్కడున్నారు? సత్రం వెలుపల ఆవరణలో ఉన్నారు. ఇది భయంకరమైన చలికాలం, మంచు కురిసే కాలం. అది
నేను డిసెంబర్లోనే వెళ్ళాను మొదటిసారి, 1974 డిసెంబర్లో. ఆ కంబళ్ళను గురించి నేను చెప్పలేను, అంత భయంకరమైన చలి. ఆవరణలో సత్రం వెలుపల ఉన్నారా? సత్రం లోపల ఖాళీ లేదు. మరి ప్రసవం వచ్చింది, నొప్పులు వస్తున్నాయి. అయ్యో నా మరీకి ఇక్కడ ప్రసవం వస్తే నేను ఎట్లా, నాకు ఎవరు లేరే, అయిన వాళ్ళు ఎవరు లేరే, ఎవరు ఎవరు అని యోసేపు హృదయం ఎంత ఆక్రోశించి, ఎంత ఘోషించి, ఎంత దుఃఖితుడయ్యాడు. ఇక ఆడబడుచులని మీరు ఎంత ధన్యులు, మీకు చెయ్యెత్తి జై కొట్టాలంటాను నేను. ఎందుకంటే దేవుడు మీకు పెట్టాడు ఆ గర్భధారణ పొందే భాగ్యం. 9 మాసాలు పసికందుల్ని, అమ్మాయినైనా అబ్బాయినైనా గర్భంలో మోస్తూ ఎంత అసౌకర్యాన్ని మీరు అనుభవిస్తారో వివాహితుడైన ప్రతి భర్త చూస్తాడు అతని భార్యలో. నేను 5 సార్లు చూశాను 5గురు అమ్మాయిలు పుట్టినప్పుడు. 5వ అమ్మాయి ఎక్కువ కాలం బ్రతకలేదు కాబట్టి, అసలు నేను అమెరికా వెళ్ళిన 53 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిన వారం రోజులకు పుట్టింది 5వ అమ్మాయి. నేను బయలుదేరి వెళ్ళే రోజుకి నా భార్యమణికి 5వ కాన్పుకి నొప్పులు వస్తున్న టైం అది. మా మామగారు వచ్చారు, వాళ్ళ మిత్రుడు ఒక నాయుడు గారిని తీసుకుని. చౌదరి గారు, మీ గుండె రాయి అనుకుంటాను, ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాజీని విడిచిపెట్టి మీరు ఎలా వెళ్తున్నారు, నొప్పులు వస్తున్నాయి, మళ్ళీ 5వసారి ప్రసవించే దశ, ఎలా? అప్పుడు నేను చెప్పాను, నా గుండె రాయి అయినందున కాదండి, గుండె మీకులాగే మాంసపు గుండె, కానీ నాకు అమ్మాజీ ప్రసవ వేదన కానీ ప్రసవ నొప్పులు కానీ నాకు అసలు కనబట్టలేదు. నా దేవుడు నాతో మాట్లాడుతున్న స్వరమే వినపడుతుంది. అమెరికా వెళ్ళాలని ఉపలాటం కలిగిన వాడిని కాను నేను. మిషనరీ గారిని నేను అమెరికా పంపిద్దాం అనుకున్నాను నేను అని అంటే, బోర్డు అమెరికా ఎవరికి కావాలి, మా ప్రజలకు స్వార్థ చెప్పడానికి మా దేవుడు, ఈ దేవుడు నన్ను పిలిచాడని జవాబు చెప్పాను ఆ పెద్ద ఆయనకి. అవకాశాలు అనేవి రావు, అందరికీ రావు, కానీ ఇది దేవుని నిర్ణయం గుర్తించినందుకు నేను వెళ్తున్నాను. మా 4వ అమ్మాయి చావు బ్రతుకులో ఉంటే సమాధి చేయడానికి తీసుకెళ్ళాం. ఆ పిల్లకి నా ఏలంత ఉండేది కాలు, ఎంత సైజులో ఉండేది, అంత చిక్కిపోయింది అనాసల వ్యాధితో. సమాధికి తీసుకెళ్తే సమాధి నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆ స్థితిలో ఆ పిల్ల 5వ కానుపుకేమో నొప్పులు వస్తున్న దశలో నా ఇల్లాలు కొంత తెలుసు, కొంచెం తెలుసు ఆ పెయిన్ ఏంటను. యోసేపు మరియలను గురించి మళ్ళీ ఆలోచించండి. అక్కడే ప్రసవం వచ్చింది. ఆ పసికందును డెలివరీ చేసిన మంత్రసాని ఎవరు? బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బొడ్డు కోసిన వారెవరు? యోసేపు గారు ఇవన్నీ చేశాడా? అక్కడ ఉన్న సత్రంలో ఉన్న వాళ్ళు ఎంత విసుక్కున్నారో. ఏమిటయా ప్రసవించే టైంకి అందరి మధ్యకి తీసుకొచ్చేట ఆడ మనిషిని పెట్టామని విసుక్కున్న వాళ్ళు ఎవరు లేరా అనుకుంటాను నేను. అయ్యో పాపం, ఇక్కడ వచ్చింది ఆమె గారి కానుపని జాలు చూపిన వాళ్ళు కూడా లేకుండా ఉన్నారా అనుకుంటాను నేను. ఇవన్నీ నా ఊహాజనితమైన ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను, మీరు కూడా ఆలోచిస్తారు. ఒక్కటి మాత్రం నిజం, రూఢిగా చెప్పొచ్చు, ఆ పరిశుద్ధ దంపతులు ఎంత దారుణమైన వేదన అనుభవించి వెల చెల్లిస్తే రక్షకుని లోకానికి అందించగలిగారో అది ప్రాముఖ్యం, మనం నేర్చుకోవాల్సిన పాఠం. మీకు దేవుడు ఎన్నో మేలులు చేశాడు, మీ జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇచ్చాడు, అనారోగ్య పరిస్థితుల నుంచి స్వస్థపరిచాడు, ఆర్థిక స్థితుల్లో సంక్లిష్ట పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకుని ఆదరించాడు, ఆదరవై బలమై నిలబడ్డాడు. ఆ దేవుని కొరకు మీరేం చేస్తున్నారు? అదే ప్రశ్న. అంత వెల చెల్లించి రక్షకుని లోకానికి అందించిన పరిశుద్ధ దంపతులు ఉన్నారు కాబట్టి రక్షకుడు మనకు అందాడు. మరి మీ వల్ల, నా వల్ల ఎంతమందికి రక్షకుడు వెళ్తున్నాడు, ఎంతమందికి పంచుతున్నాం అనేది లెక్క. ఊరికే పండగ వచ్చింది కదా అని చెప్పి రావడం కాదు కదా. ఈ పండగకు ప్రధాన కారకుడైనటువంటి ఆ దైవతనయుని మీలో ఎంతమంది హృదయాల్లో చేర్చుకున్నారు, అది లెక్క.
మీ హృదయాల్లో చేర్చుకున్న తర్వాత ఎంతమందికి ఈ రక్షకుని గురించి చెప్పారు మీ సాక్ష్యాన్ని అనేది లెక్క. భక్తి పేరుతోనూ కనపడిన ప్రతి పాస్టర్ దగ్గర, ముఖ్యంగా పెద్ద పాస్టర్ల దగ్గర ప్రార్థనలు చేయించుకుని పబ్బం గడుపుకోవడానికి, పనులు జరిగించుకోవడానికి ఈ దేవుని వాడుకునేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాదు. మీ భక్తి శక్తి కలిగిందై ఉండాలి అంటే భక్తి సూత్రాలు, దైవిక సూత్రాలు, లేఖనాల్లో దేవుడు పొందుపరిచిన దైవిక సూత్రాలతో ఈ దేవుని నమ్ముకుని సేవిస్తే అప్పుడు మీ భక్తికి శక్తి కలుగుతుంది. ఆ భక్తి ముక్తి ప్రసాదం పెడుతుంది. హల్లెలూయా. అలా కాకుండా బడేజావు అంట ఆకతాయితనంగా దేవుని సందికి చర్చి గట్రా వచ్చి అవసరాలకు ప్రార్థనలు చేయించుకుని వెళ్ళి పనులు చేయించుకుని మళ్ళీ మర్చిపోయి సరుకున్నారే, చౌకబారు సరుకు వాళ్ళు. వాళ్ళకు భక్తిని గురించి అవగాహన లేదు, వాళ్ళలో భక్తిభావం లేదు. ఈ దేవుని అవసరాలకు వాడుకునేవాళ్ళు. పాస్టర్లతో ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. ఫీజు లేదుగా, ఫీజు పెడితే బాగుండేది అనుకుంటాను నేను. కానీ ఈ గురువు ఏం చెప్పాడు? ఉచితంగా పొందారు కాబట్టి మీరు ఉచితంగా ఇచ్చినామన్నాడు. ఆ ఉచితం ఏమైందంటే చీప్ అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అని. అలవాటు పడిన దాని విలువను గుర్తించని దౌర్బల్యత మానవ జాతి అందరికి పట్టిన వ్యాధులు ఒక దారుణ వ్యాధి. మనం కొన్న వస్తువునే మనం అసహించుకుని ఒక మూల పడేసేటటువంటి రోజు వస్తుంది దానికి. ఎందుకంటే అలవాటు పడిపోయాము, వాడుకున్నాం, దాని మీద మోజు తగ్గిపోయింది. ఇంకో దాని కొరకు ఆశపడతాం, ఇంకో వస్తువు కొరకు ఆశపడతాం. అలా ఈ దేవుని విషయంలో మనం కాకుండా నిష్ఠ, నియమం కలిగి, దీక్ష, దక్షతలు కలిగి, నడుంగట్టుకునే పౌరుషంతో, రోషంతో ఈ దేవుని కొరకు, నీతి కొరకు బ్రతకాలనే దీక్ష, అది నువ్వు పొందుకుని పోగు చేసుకునే ఆస్తి. ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళేటప్పుడు పోగు చేసుకోగలిగిన ఆస్తి ఈ దేవుని నిష్ఠ కలిగినటువంటి వారమై దీక్షతో సేవించడమేనండి. ఇవన్న సొమ్ములు, ఆస్తులు, పాస్తులు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, డబ్బు, దశకము, ఇవన్నీ పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ ఇక్కడితో మసకబారిపోతాయి. ఇక్కడి నుంచి యాత్ర ముగించుకుని వెళ్ళే రోజు మన అందరికీ వస్తుంది. వచ్చిన రోజున నువ్వు తీసుకెళ్ళగలిగే ఆస్తి ఈ మహాదేవుడి దగ్గర నుంచే నేను పొందుకోవాల్సింది. ఆ ఆస్తిని ఎంత పోగు చేసుకుంటున్నారో ఆలోచించండి. క్రిస్మస్ మీటింగ్కి వచ్చినందుకు మీరు ఎంతో ధన్యులని మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను. కానీ అదే సమయంలో మీరు ఎలా ఉన్నారు ఈ దేవుల్లో? బాగానే ఉంది. రోమా సామ్రాజ్యాధీశులైనటువంటి సీజరు, కైసర్ చక్రవర్తులు, కైసర్ అని తెలుగులో అన్నారు, సీజర్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఆ రాజులు రోమన్ సెనేటర్స్ కలిసి ఆ రోజుల్లో వాళ్ళకి రోమా సామ్రాజ్యంలో రకరకాల దేవుళ్ళు ఉండేవారు. అందానికో దేవుడు, గ్రీసు దేశంలోను, ఐగుప్తు దేశంలోను. యుద్ధానికో దేవుడు, యుద్ధాల దేవుడి పేరు జానస్ అనే యుద్ధాల దేవుడికి ఒక గుడి ఉండేది. ఇక చేయవలసిన యుద్ధాలన్నీ చేశాము. పర్షియా సామ్రాజ్యం అంతరించిపోయింది, మాదీయ చక్రవర్తులు అంతరించిపోయారు, గ్రీకు సామ్రాజ్యం అంతరించిపోయింది. ఇప్పుడు రోమా సామ్రాజ్యం, రోమన్ కింగ్డమ్ అని అతిశయపూర్ణులైన వాళ్ళు చేయవలసిన యుద్ధాలన్నీ చేశాం, ప్రపంచ సామ్రాజ్యంగా రోమా సామ్రాజ్యాన్ని స్థాపించామని వాళ్ళ యుద్ధాల దేవుడు గారి జానస్ టెంపుల్కి తాళం వేసి మూసిపారేశారట. యుద్ధాలతో పని లేనప్పుడు ఇంక యుద్ధాల దేవుడితో మాత్రం పని ఉంది అని ఆ దేవుడు బొమ్మ నిన్ను ఆ గుడిని మూత పెట్టేశారు. ఏ యుద్ధ నినాదం లేకుండా, ఏ ఆయుధాలు లేకుండా తన యొక్క ప్రేమ ప్రబోధనాలతో మానవ జాతి చరిత్రను తిరగరాసిన, మానవ మేధో సంపత్తి అంతటిని తల్లక్రిందలు చేసినటువంటి ఈ ఆర్భాటం లేకుండా పసివాడుగా నిరుపేదరికంలోకి దిగి వచ్చిన దైవ తనయుడైన యేసు దేవుడు రోమా సామ్రాజ్య పతనానికి హేతువయ్యాడని మీకు తెలుసో లేదు. చివరికి యేసు క్రీస్తుని, ఈయనే దేవుడు, మరొక విగ్రహం ఇక్కడ ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని 3వ శతాబ్దంలో కాన్స్టంటీన్ చక్రవర్తి, రోమా సామ్రాజ్యపు అధినేత,
ప్రకటన చేస్తే అందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు. అందుకని రోమన్ కథాలిసిజం అన్నారు. అక్కడి నుంచే ఆరంభమైంది క్రైస్తవ్యం. ఆశ్చర్యం కదా! ఎంతమంది నాటి నుంచి ఎన్ని వందల వందల వేల కోట్ల మంది జీవితాలను ఈ దేవుడు మారుస్తూ వస్తున్నాడు. ఎంతమంది ధనికులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఎంత దుర్మార్గులైనటువంటి వాళ్ళను మార్పు చేస్తూ వస్తున్నాడు ఈ దేవుడు. ఆమె ఒక వైధవ్యం పొందిన ఆడబడుచు. భర్త గారు అకాలంగా చేతబడి ప్రభావం వల్ల చిన్న వయసులో చనిపోయారు. ఆ దంపతులకు 4 సంతానం పుట్టారు. ఇద్దరు పుట్టిన తర్వాత ఇద్దరు పుట్టి చనిపోయారు. చిన్నపిల్లలుగానే పసికింద వారాలకో మాసాలకో చనిపోయారు. ఆ 4వ వాడు పుట్టినప్పుడు వాడు కూడా పుట్టిన తర్వాత కొన్ని వారాలకో మాసాలకో చనిపోయాడు. ఆ మధ్యలో పుట్టాడు 3వ వాడు చచ్చి పుట్టాడు. చచ్చి పుడితే ఆ డాక్టర్ గారు హాస్పిటల్లో ఒక బకెట్లో పెట్టారు. పాపం ఫలానా వారి దంపతులకి ఇద్దరు పుట్టి చనిపోయారు, ఈ 3వ వాడేమో చచ్చే పుట్టాడు అని ఒక బకెట్లో పెట్టింది ఆ చనిపోయి పుట్టిన పసికందుని. బంధువులందరూ వస్తున్నారు. వచ్చి ఆ పసికందుని తీసుకుని వెళ్ళి సమాధి చేసుకుంటారని బకెట్లో పెట్టి మేడ మీదకి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. వెళ్ళిపోయారట. ఈలోపుగా అక్కడ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఆ బకెట్లో ఉన్న పసికందుని చూస్తే ఆ పసికందు యొక్క ఛాతీ కదులుతుందట. ఇదేంటి కదలడం ఏంటి, చనిపోయి పుట్టాడని డాక్టర్ గారు బకెట్లో పెట్టేస్తే వాళ్ళు వచ్చి పారేసుకుంటారు అనుకుంటే ఛాతీ కదులుతుంది ఏంటని ఆశ్చర్యపోయి పైకి మేడ మీదకి వెళ్ళి డాక్టర్ గారితో, డాక్టర్ గారు మీరు చనిపోయి పుట్టాడని బకెట్లో పెట్టిన పసికందు ఛాతీ కదులుతుంది అన్నారట. ఊరుకోండి, ఎవరన్నా నమ్ముతారు? చనిపోయి జీవం లేకుండా ప్రాణం లేకుండా పుట్టిన పసికందు ఛాతీ కదలడం ఏంటంటే బతికున్నాడని మీరు చెప్తున్నారా నాకు? కాదు డాక్టర్ గారు, దయచేసి ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి అని అంటే వాళ్ళ మాట కొట్టేయలేక దిగి వచ్చి చూస్తే ఆ బకెట్లో ఉన్న పసివాడి ఛాతీ కదులుతుంది. వాడు ప్రాణంతో ఉన్నాడు. వాడి ప్రాణమై 81 సంవత్సరాల వయసుండి ఈరోజు మీ మధ్యలో కూర్చుని మాట్లాడుతున్నాడు ఆ పసివాడే. నాకు 55 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు క్రైస్తవ ద్వేషి అయిన మా బాబాయ్ ఆయన మా 3వ అల్లుడు విశ్వప్రసాద్తో చెప్తున్నాడు ఈ మాటని. మా బంధువు ఒకడు చనిపోతే మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో హార్ట్ అటాక్తో వాడి బాడీ కొరకు చూస్తున్నాం. నా క్లాస్మేట్ కూడా వాడు. అప్పుడు బంధువులు అయిన మేమందరం కూర్చున్నాము. మా విశ్వప్రసాద్తో మా 3వ అల్లుడు గారితో ఏం చెప్తున్నాడు మా బాబాయ్. పచ్చి క్రైస్తవ ద్వేషి, ఆయన గొప్ప మనిషి, కానీ క్రైస్తవం అంటే అస్సలు గిట్టదు. ఇతను మీ మామగారు సామాన్యుడు కదయా, ఇతను చచ్చిపుట్టాడయా అని చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదు ఆ మాట, సమాచారం. నేను ఇప్పుడు చెప్పిందంతా ఆయన నోట విన్నాను నేను. మేమందరం హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ పసివాడు బతికున్నాడన్న వార్త విని మేము ఆశ్చర్యపోయాము. అందుకే వీడంటే నాకు నేనంటే ఆమె ఎంత ద్వేషం ఉందో క్రైస్తవులు అంటే, క్రైస్తవ్యం అంటే ఈ అబ్బాయి అంటే ఎంతో ప్రేమ. మా పిన్ని గారి భర్త గారు అలా బాబాయ్ అయ్యారు. ఆయన నాకు 1 సంవత్సరం టీచర్ కూడా, 3rd ఫామ్లో అంటే 8th క్లాస్లో. దేవుని ప్రణాళిక వేరుగా ఆశ్చర్యం అంటే నమ్మడానికి వీల్లేదు. మీ పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం కాదు, గొప్ప కళ కంటున్నాడు దేవుడు. మీరు ఈ దేవుని తెలుసుకోవాలని, ఈ దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవాలని. మరి దేవుడు మాకు ఎలా దొరికాడు? మా నాన్నగారికి మేమంటే గిట్టని మా పొరుగు వారు చేతబడి చేయించారు డబ్బులు ఇచ్చి. దానివల్ల ఆయన 30 సంవత్సరాలు, మరి ఎంత వయసు ఉందో 32 సంవత్సరాలు, నాకు 3.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన కాలం చేశారు అకాలంగా. 10 సంవత్సరాల తర్వాత నా వంతు వచ్చింది. అదే చేతబడి చేయించినందున, వాళ్లే చేయించినందున. లంకంత పెంకుటింట్లో కృష్ణా జిల్లా కురుమద్దాల అనే గ్రామంలో మంచం మీద సిక్కుగా పడి ఉన్నాను. మా అమ్మకి తెలిసిపోతుంది వీళ్ళ నాన్నగారి లక్షణాలు నా కొడుకులో కూడా బయటపడుతున్నాయని. మంచం దగ్గర కూర్చుని కన్నీరుగా తాను ఎంతో మహాభక్తి పరాయణురాలైన నన్నగన మహాతల్లి
సేవిస్తూ వచ్చిన దేవుళ్ళందరికీ ఎంత మొత్తుకుందో నాకు గుర్తుంది. మా నాన్నగారు చనిపోయిన రాత్రి చూశాను నేను. పసివాడుగా 3.5 సంవత్సరాల కుర్రాడుగా. భూత వైద్యులకు పేరుగాంచిన ఒక గ్రామం ఉంటే జానకిరాంపురం అని కృష్ణా జిల్లాలోని. అక్కడ ఒక పాక అద్దెకు తీసుకుని ఆ పాకలో ఉంటున్నారు. ఆ భూత వైద్యుడు బాగుచేత చేస్తూ ఉండగా ఒక రాత్రి మా నాన్నగారు పడుకుని గుడ్లు తేలేస్తూ ఉండగా మా నాయనమ్మ మా అమ్మ చూస్తున్నారు. వాళ్ళు గావురు ఏడుస్తున్నారు. నేను మంచం కట్టిన ఆయన పడుకున్నట్టుండి మంచం మీద కాళ్ళ కట్టను కూర్చున్న ఒక చిన్న పసివాడిని. నాకేం తెలీదు. మరణం ఎందుకు వస్తుందో, చావు ఎందుకు వస్తుందో నాకు ఏం తెలియని పసిదశ. మా అమ్మగారు లోపలికి వస్తుంది. మా నాన్నగారు గుడ్లు తేలేయడం, చనిపోతున్న సంగతిని చూస్తుంది. అర్ధరాత్రి దగ్గర అవుతుంది. బయటికి వెళ్ళి గోడకేసి తల కొట్టుకున్న తన దేవుడి పేర్లు చెప్పి, నాకు ప్రతిభిక్ష పెట్టండి, నాకు ప్రతిభిక్ష పెట్టండి అని ఎంత ఆక్రందం చేసిందో. ఆ రోదన ధ్వని ఎంత పసివాడుగా విన్నాను. ఇప్పటికి కూడా గుర్తుంది నాకు అది. మా నాయనమ్మ ఒక ప్రక్కన, నేను చచ్చి నువ్వు బతికుంటే బాగుంటుంది కొడుకో అని ఏడుస్తుంటే కడుపు తరుకుపోతుంది. వాళ్ళందరూ ఏడుస్తుంటే నేను పసివాడుగా నాకు ఏం తెలియకపోయినా నాకు ఏడుపు వచ్చింది. ఏడుస్తూ కూర్చున్నాను. అర్ధరాత్రికి ఆయన కన్ను మూసాడు. 2 కళ్ళు మూసుకుపోయాయి. పాక అద్దెకిచ్చిన ఆయన వచ్చి, శవాన్ని బయటకు లాగడం ముందు మీకోసం 6 నెలలు మా ఇంటికి తాళం వేసుకోమంటారా అని చెప్పిన పెద్ద పెద్ద కేకలు వేస్తే వీధిలో నుంచి మా అమ్మ మా నాయనమ్మ ఆ మంచాన్ని, మా నాన్నగారి చనిపోయిన భౌతిక కాయాన్ని రోడ్డు ప్రక్కకు చేర్చారు అర్ధరాత్రి వేళ. ఆ రోడ్లన్నీ మట్టి రోడ్లే. పక్కనున్న దుమ్ములోకి మంచం చేర్చి ఆయన భౌతిక కాయను పండబెట్టారు. సామాన్లన్నీ తీసుకెళ్ళి రోడ్డు ప్రక్కన పెట్టారు. నేను కూడా అమ్మ పక్కన దుమ్ములోనే కూర్చుని తల ఒళ్ళో పెట్టుకుని నేను నిద్రపోయాను. చిన్నవాడిని అయినందున ఉదయానికల్లా 5 చాలామంది పాలవాళ్ళు వీళ్ళు వెళ్తుంటే దగ్గరలో ఉన్న మా మేనమామల ఊరికి కబురు వెళ్ళింది. వాళ్ళు ఎడ్ల బండి తోలుకొచ్చి భౌతిక ఆయన తీసుకువెళ్ళారు, దహన క్రియలు చేశారు. నాకు ఆ దృశ్యం కూడా గుర్తుంది. నా కాగ్నిటివ్ మెంటల్ పిక్చర్లో రిజిస్టర్ అయ్యింది. ఏంటయ్యి రోకళ్ళ మీద పండుకోబెట్టారు, స్నానం చేయిస్తున్నారు, దహన క్రియలు జరిగినాయి, అయిపోయినాయి. తర్వాత మా ఊరు వెళ్ళిపోయాం. 10 సంవత్సరాల తర్వాత నా వంతు వస్తే అదే దేవుడికి చేసి రోధించి విసుగు చెంది, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ, ఎవరు, నా రోదనకి ఎవరి దగ్గర నుంచి జవాబు లేదు, ఎందుచేత అనుకుంటూ దిగులుతో మంచం దగ్గర కూర్చుని, ఈ కొడుకు కూడా చచ్చిపోతే నేను ఎవరికొరకు బతకాలని దుఃఖితురాలైన నా తల్లి మనసులో ఒక ఆలోచన మెరిసింది. ఎవరో మన దేవుడు కాదంటున్నారు, యేసుప్రభు అంటున్నారు. ఆయనకు ఎంతోమంది దేవుళ్ళకు మొక్కాను, ఎంతోమంది దేవతల గురూపదేశం పొందాను, ఎన్ని గుళ్ళు, ఎన్ని యాత్రలు, అయినా ప్రతిభిక్ష పెట్టని దేవుళ్ళ కోసం ప్రాకులాడు కంటే, ఆయన దేవుడు కాదంటున్నారే యేసుప్రభు అనే దేవుడు, ఆయనకు దండం పెడితే ఏమన్నా జవాబిస్తాడేమోనని ఇలాగే పెట్టింది దండం. మా ఊళ్ళో చర్చిలు లేవు, మా అమ్మగారికి ఏం తెలియదు దేవుని గురించి, మన దేవుడు కాదనేదే తెలుసు. అప్పుడు ఇలాగే దండం పెట్టింది, ఓ యేసు ప్రభువా, నువ్వు మా దేవుడు కాదంట, అయినా స్వబ్రతుకులోన నా ఒక్కడైన కుమారుని బిడ్డను బ్రతికించి నాకు పుత్రభిక్ష పెడితే నిన్నే నమ్ముకుని జీవితం అంతా సేవిస్తా స్వామి అని దండం పెట్టుకుందంతే. ఏసునామలు అడుగుతున్నాను, ఆమెలు ఇవన్నీ అన్నడు, వినలేదు, ఏం తెలీదు. పరమండలముందునటువంటి మహాదేవుడు ఎంతకాలంగా వేచి ఉన్నాడో విధవరాలైన నా తల్లి పెట్టే దండం కోసం. ఆ రాత్రి లంకంత మా పెంకటింట్లోకి దిగి వచ్చాడు. ఆ మరుసటి ఉదయానికి నేను స్వస్థపడ్డాను. అమ్మలో ఎన్నో ప్రశ్నలు, ఎవరి దేవుడు, ఎందుకు బాగు చేశాడు, నా దేవుళ్ళు ఏమయ్యారు, నువ్వు నా దేవుడు కాదని చెప్పి నేను దండం పెడితే ఈ దేవుడు ఎందుకు నా బిడ్డను బ్రతికించాడు, ఎవరి దేవుడు తెలుసుకోవాలి, ఎలా? భర్తను పోగొట్టుకున్నటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో భర్తను పోగొట్టుకున్న వైధవ్యం పొందినటువంటి ఆడపడుచులు ఎంత హీనం చేసిందో ఈ దేశం. పాపాన్ని కుప్పలుగా పోగు చేసుకుంది ఈ దేశం ఈ మూఢాచారాలతో. వైధవ్యం పొందిన వితంతులైన ఆడపడుచులు ఎవరు కించిపరచబోకుండా పాపాన్ని మూటగట్టుకుంటున్నారు మీరు అలా చేసినట్లయితే.
ఎవరైనా రైతుకు ఒక వైధవ్యం మీద ఆడపడుచు ఎదురుగా వస్తే ఎన్ని బూతులు తిట్టేవారో, అసహ్యమైన వినడానికి వీల్లేని బూతులు. అది ఇప్పటికి కూడా ఉంది ఆ కల్చర్. వెట్టి చాకరీ చేయించుకునేవారు ఏ ఇంటికి వెళ్ళినా కానీ. గ్రామ కట్టుబాట్లడ్డు, మత కట్టుబాట్లడ్డు, కుల కట్టుబాట్లడ్డు, బంధువుల కట్టుబాట్లు అన్నీ అడ్డులే. స్వేచ్ఛ లేని జీవిగా జీవోత్సవంగా మార్చేసింది ఈ మూఢాచారాల మతమౌఢ్యపు వ్యవస్థ. ఆ వ్యవస్థలో కాలు పెట్టినటువంటి నా తల్లి ఇంటి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి, ఈ దేవుని గురించి ఎలా తెలుసుకోవాలని అనుకుంటుండగా ఒక కాపు వంశీకుడు ఒక ఆయన దూడల శేషయ్య అని ఆయన చాలా సాయిబాబా భక్తి చేసేవాడు. నేను వెళ్ళేవాడిని అమ్మతో కలిసి ప్రతి గురువారం భజనకి. ఈ గుళ్ళన్నీ తిప్పేది, నేను కూడా వెళ్ళేవాడిని, ప్రదక్షిణలు చేసేవాడిని. ఒక అప్పట్లో 8:30, 9 గంటలంటే అర్ధరాత్రి కింద లెక్క. జోతగాళ్ళను తాగుబోతులు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు మెలకువ ఉండే కాలం కాదు అది. ఇది ఎప్పుడో 1958, అయ్యి ఒక 42 నుండి ఒక 67 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నాను నేను. ఆ శేషయ్యను వాళ్ళ తోబుట్టువులకు ఇద్దరు, వాళ్ళ తమ్ముడు భార్య, వాళ్ళ నలుగురు ప్రార్థన చేసుకుంటుంటే వెళ్ళి, శేషయ్య నువ్వెందుకు ఈ మతం తీసుకున్నావు అని అడిగింది మా అమ్మ. సీతమ్మలక్ష్మి గారు, దీన్ని మతం అనరమ్మా, అసలు దేవుడు ఇక్కడే ఉన్నాడమ్మా, ఆయన యేసు ప్రభు అమ్మ. వాళ్ళు క్రొత్తగా ఎక్కడో గుంటూరు జిల్లా వెళ్ళి చదువుకొని సంతకం చేయడం రాని ఒక పామరుడైన పాస్టర్ గారితో బాప్తిసం పొందించారంటండి పాస్టర్ గారు, యోసేపు గారు. ఆ చదువు తక్కువ ఉన్నప్పటికీ నీ జీవితాలను బలపలను అరగదీస్తూ ప్రజల హృదయాల్లో క్రీస్తు సువార్తను రాసినటువంటి ఆ దైవజనుల కొరకు, ఆ దైవజనులు ఇక్కడ కూర్చొని యోసేపు గారు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కొరకై దేవునికి స్తోత్రములు కలుగును గాక. దీని మతం అనరమ్మా, నిజదేవుడు ఇక్కడే ఉన్నాడమ్మా సీతమ్మలక్ష్మి గారు. ఇదిగో నేను దండం పెట్టుకుంటే శేషయ్య ఇట్లా, శేషయ్య చాలా పెద్ద వయస్కుడు, భార్య చనిపోయింది, మట్టి నేల పాకలో కూర్చుని ఎప్పుడు 40 రోజులు ఉపవాసం చేసేవాడు. ఆ 40 రోజులు ఉపవాసం అయినా కాస్త కోలుకున్న తర్వాత బైబిల్ సంచి తగిలించుకుని భుజానికి పిచ్చేళ్ళగా ఊరూరు తిరుగుతూ ఉండేవాడు. ఎవరు ఎన్నడూ ప్రభువుని నమ్ముకోలేదు శేషయ్య బతికుండగా సేవ చేసిన గ్రామాల్లో. మరి శేషయ్య చనిపోయిన తర్వాత ప్రతి ఊళ్ళోనూ అనేక జాతుల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు ప్రభువుని నమ్ముకుని సంఘాలు ఏర్పడ్డాయి. అప్పుడు శేషయ్య చెప్పాడు, నిజదేవుడు ఇక్కడే ఉన్నాడమ్మా, మనం వ్యర్థమైన విగ్రహారాధన, జీవం లేని బొమ్మలకు పూజలు చేసి వృధా చేసుకున్నాం జీవితకాలాన్ని. ఎప్పటికైనా నువ్వు దేవునికి మరి ఎలా పూజ చేయాలి దేవుడికి అని అడిగింది. పూజ అని రమ్మా అన్నాడు. శేషయ్యకి పెద్ద తెలియదు, పూజన్నా ఆరాధన ఒకటే. నేను ప్రార్థన చేసుకోమ్మా, ఈ యేసుదేవుడు నీకు దర్శనం ఇస్తాడని చెప్పాడు. శేషయ్యకి అంతకంటే ఎక్కువ తెలియదు. అప్పుడు యేసయ్యను మనసులో చేర్చుకుని లంకంత ఇంట్లోకి తీసుకొచ్చింది. నేను పాపినంట యేసయ్య, తెలిసి తెలియక విగ్రహారాధనలు పూజలు చేశాను యేసయ్య, నువ్వు నా కొరకు, నా పాపాల హరణం కొరకు, నా పాప శిక్షను సిలువలో పొందావంట. ఆ కొద్ది మాటలు చెప్పాడు శేషయ్య. ఆ కొద్ది మాటలతోనే ప్రార్థన చేసుకుంటూ వచ్చేది. ఒక గురువారం రోజున ఈ మహాదేవుడు సిలువలో వేలాడుతూ రక్త రుధిరధారలు ప్రవాహంగా ధారావాహికంగా వస్తూ ఉండగా దర్శనం ఇస్తే మా అమ్మ గుండె పగిలిన రోజు అది. జీవితంలో మార్పు కలిగిన రోజు అది. అమ్మ యేసు ప్రభు దర్శనం పొంది మార్పు చెందింది. అంతకుముందు మేలుకో అని పాటలు పాడేది. తెల్లవారుజాము 4:30, 5కో లేచి పాటలు పాడుతూ వెనక దొడ్డి ముందు దొడ్డి పొడుస్తూ పాటలు పాడుకునేది పిచ్చి తల్లి. ఎప్పుడు దుఃఖం, భర్త పోయి మా నాన్నగారు లేకపోవడం, నేను చిన్నవాడిని కావడం, అన్ని వైపుల నుంచి ఎన్నో ఒత్తిడులు రావడంతో ఎంతో కృంగిన దశలో ఉండేది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మా అమ్మగారు ఈ ప్రభు దర్శనం తర్వాత నెమ్మదిగా, నేను పుట్టిన హాస్పిటల్ ఆవరణలో ఒక చిన్న సంఘం ఉండేది, మట్టి నేల పైన పాకాను ఈ చీల్చిన వాసాల మేకులు కొడితే గోడలాగా వేశారు. అది అక్కడికి వెళ్ళి పాటలు నేర్చుకుంటూ వచ్చి ఆ స్తుతి పాటలు పాడుతూ ఉండేది. ఉదయం వెనక దొడ్డి ముందు దొడ్డి ఊడుస్తున్నప్పుడు పాత్రలతో వినప్పుడు నేను అనుకునేవాడిని, వెనక మేలుగొలుపు పాటలు పాడేది ఆ నిద్రముఖం దేవుళ్ళకి మేలుగొలుపులు అవసరం కాబోలు,
ఇప్పుడేమో సూత్రం సూత్రం అంటానమ్మ, ఈ కొత్త దేవుడు ఏదో ఒక మహత్కార్యం చేశాడు అమ్మలో అనుకునేవాడిని నేను. అది నమ్మన శక్యంగానేటువంటి అమ్మలో చూసేవాడిని, కానీ నేను మాత్రం గాడి తప్పాను. ఆ తర్వాత 7-8 ఏళ్ళు నా కొరకు చెంబులు కొండల కొద్దీ కన్నీరు గార్చింది నన్ను కన్న తల్లి, ఈ కొడుకులో గొప్ప మార్పు రావాలని. వివాహమైన సంవత్సరానికి దేవుడు నన్ను దర్శించాడు. అదంతా చెప్తే సమయం పోతుందని చేత నేను దాన్ని చెప్పకుండా ముందుకెళ్తాను. ఈ దేవుడు ప్రేమతో నన్ను ఎన్కౌంటర్ చేశాడు. ఆ రోజు నేను చచ్చిపోయాను. అది 1966 సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకి చచ్చిపోదామనే నిర్ణయానికి వచ్చాను. ప్రాణం పెట్టే అమ్మ, ఇల్లాలుగా జీవితంలో అభిమానవతి, గుణవతి అయినటువంటి ఇల్లాలుగా జీవితంలో కాలుపెట్టిన అమ్మాజీ మొదటి కానుపుకు వాళ్ళ ఊరు తీసుకువెళ్ళారు. వాళ్ళిద్దరికీ నా వల్ల నేను బ్రతికే విధం, నేను జీవించే విధంలో వాళ్ళకేం ప్రయోజనం లేదు. ఆ పైన దేవుడు గారు ఉన్నారు అంటున్నారు. ఆ దేవుడికి ఆయన అంటే అసలు నా జీవన విధానం అసలు నచ్చదు, నాకు తెలుసు. వాళ్ళందరిని వదిలేయి, పోనీ నాకేమైనా ప్రయోజనమా, నేను జీవించే విధం అంటే నాకు పనికిరాదు ఈ జీవితం, ఎవరికి పనికిరాదు, దీన్ని ఎందుకు ఆత్మహత్యతో సాధించేద్దాం అనుకుంటున్న దశలో ఒక ఆలోచన వచ్చింది. చచ్చిపోయే ముందు ఈ దేవుడికి మా అమ్మ పెట్టినట్లు ఒక దండం పెడదామని నా పడగదిలో కూర్చున్నాను. అమ్మ వెనక దొడ్లో పని చేసుకుంటుంది. మా తాతగారేమో పశువుల సేవల్లో ఉన్నాడు. ఆ వాముల దొడ్లోనూ గొడ్డసావిడి దగ్గర ఉన్నాడు. మధ్యాహ్నం మోక నుంచి ఇలాగే చెప్పాను నేను. మంచం దగ్గర కూర్చున్నాను నేను. చెడిపోయిన యవనస్తుడు నీ సన్నిధికి వస్తున్నాడు తండ్రి, నీకు ఇష్టమైతే నన్ను నీ బిడ్డగా అంగీకరించు. అర్థం తెలియని ఈ జీవితానికి అర్థం తెలుపు, అంతే చాలు. ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్ ఫర్ మీ. నాకు ఈ జీవితం అక్కర్లేదు, జీవించేటంత యోగ్యత కూడా నాకు లేదు. అంచే చచ్చిపోదామని నిర్ణయం చేసుకుని, నీకు ఇష్టమైతే నా జీవితాన్ని నీకు ఇద్దామని వచ్చాను ఇక్కడికి అని చెప్పని ఆక్రందం చేశాను. ఆ రోజే ఆనాడు బెత్లెహేములో పుట్టినటువంటి వాడు యేసు, దేవుడు, దైవ తనయుడు, మనిషి కుమారుడుగా పేరుగాంచిన యేసు మహాశక్తి కలిగిన వ్యక్తిగా నా మీదకి దిగి వచ్చాడు. నేను మోస్తున్న కొండంత భారం ఎవరో దొర్లించి వేసినట్లయిపోయింది. మనసునంతా దిగాలుగా వేదంతో నిండుకున్న నా మనసు తేలికబడి, నా ప్రాణం ఎక్కడో గాల్లో తేలిపోతున్న దివ్యానుభూతిని పొందాను నేను. అదే నాలో మార్పుతో ఆరంభించి నా జీవితాన్ని మలుపు తిప్పాడు ఈ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. అక్కడి నుంచి 59 సంవత్సరాలు 8 మాసాలుగా నా జీవితాన్ని మహిమయుతంగా మారుస్తూ వస్తున్నాడు. ఈ దేవునికి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా, ఎలా చెప్పినా ఈ దేవుని ప్రేమకు ప్రతిగా నేనేం చేయలేనని నాకు అనిపిస్తుంది. ఎన్ని మార్లు, ఎన్ని కోట్ల సార్లు ఆ మాట చెప్తాను. చచ్చి పుట్టినవాడు నీకు కావాలా? తర్వాత దేవుడు ప్రవచనాల ద్వారానే రక్షించబడక ముందు ఎన్ని మార్లు మాట్లాడేవాడో, అయినా పట్టేది కాదండి యోసేపు గారు, పాస్టర్ గారు. నా కుమారుడా, నీ తల్లి గర్భం ముందు నుంచే నిన్ను నా సేవార్థమై ఎంచుకున్నాను అనేవాడు. ఇదంతా అర్థమయ్యేది కాదు ఈ భాష, ఆ భావం. ఇంకొక 25 నిమిషాలకు నేను ముగించాలి. మీకు మళ్ళీ భోజన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రసవించిన తర్వాత మీలో చాలామంది ఆడపడుచులు గర్భధారణ పొంది ప్రసవేదంతో ప్రసవించిన వాళ్ళు ఉన్నారే. మీ గర్భవాసన పుట్టిన పసికందు ఆడపిల్లైనా మగ శిశువు అయినా పొత్తిగుడ్డలతో మీరు ఎప్పుడన్నా చుట్టారా? పోని మీరు కాకపోతే భూలోకంలో ఉన్న కోటాను కోట్ల ఆడపడుచులు ప్రసవిస్తున్న వాళ్ళు పుట్టిన బిడ్డని వాళ్ళే బొడ్డును తెంచి లేదా కట్ చేసి ఆ బిడ్డకు పొత్తి బట్టలు చుట్టుంటారా ఎవరైనా ఒక్కరు? కానీ లోకసువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదవండమ్మా. తన తొలిచూలు కుమారును కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొటిలో పరుండబెట్టెను. చాలండి, నెమ్మదిగా చదివితే మీకు అర్థమవుతుంది. తన తొలిచూలు కుమారుని కని, మరియను గురించి చెప్పబడింది. తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, కన్న తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టింది తల్లిగా ప్రసవించిన మరియా. చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, అంటే ఎక్కడ ప్రసవించింది ఈమె? సత్రంలో కూడా స్థలం లేనందున ప్రసవించడానికి ఖాళీ అక్కడ లేదా?
సత్రంలో లేకపోతే సత్రం వెలుపల ప్రసవించిందా, చలిలో ప్రసవించిందా, ఏమిటి ఇదంతా? అక్కడ ఖాళీ లేనందున పశువుల మేత తొట్టిలో వచ్చినటువంటి వాళ్ళందరూ గుర్రాలు గాడిదల మీద వచ్చారు. గాడిదను కూడా వాహనంగా వాడేవారు. ఆ పశువుల శాలలో ఉన్నటువంటి పశువుల మేత తొట్టిలో ఉన్నటువంటి ఆ మేతలో పండబెట్టారా? ఇంత దీనావస్థలోకి దేవుడు దిగి రావాలా? ఎందుకు అంతగా దిగొచ్చాడో తెలుసా? పేదోళ్ళు చెప్పుకుంటా ఉంటారు అప్పుడప్పుడు, వాళ్ళు చాలా పేదోళ్ళు అని. వీళ్ళే పేదోళ్ళు, వాళ్ళు ఎవరో పేదోళ్ళు అని వీళ్ళు చెప్పుకుంటున్నారంటే వాళ్ళని ఏమనాలి? వీళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళు నిరుపేదవాళ్ళు అనాలి, అంతేనా? అలాంటి నిరుపేద కుటుంబంలోకి వచ్చాడా దేవుడు మానవుడుగా? రాజంతపురవాసాలలోకి రాలేడా? ఎక్కడికైనా రాగలడు. ఇంత నిరుపేద స్థితిలోకి, ఇంత దీనావస్థలోకి ఎందుకు దిగొచ్చాడో తెలుసా? అది మానవ జాతిమైన మన దైన్యస్థితి, దీనస్థితికి సూచన. ఆయన అక్కడికి దిగి వచ్చాడు. ఈ పాపం యొక్క అట్టడుగు భాగంలో ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో ఈ ప్రజావళి, అక్కడ వరకు దిగి వచ్చింది దేవుని ప్రేమ. ఆ రూపమే దైవ తనయుడుగా, మనుష్య కుమారుడుగా మరీ గర్భవస్థను పుట్టాడు. ఆ తర్వాత ఎంత కష్టజీవిగా జీవించాడు. ఆ తర్వాత మరియా యోసేపులు నజరేతుకు వెళ్ళారు. ఆ సున్నతి కార్యక్రమం, ఆ 8 రోజుల కార్యక్రమాన్ని యెరూషలేము దేవాలయంలో పూర్తి చేసుకుని నజరేతుకు మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఎన్ని వారాలు ఎన్ని మాసాలు పట్టింది ఈ పసికందుని తీసుకుని. ఈ కొద్ది నిమిషాల్లో నేను ఇంకొక భాగం చెప్పాలని, యేసు జన్మ సందర్భంగా. ఈ పసికందు రక్షకుడుగా మెస్సియగా వస్తే పట్టించుకున్న వాళ్ళు ఎవరిని ఉన్నారా? 4 రకాల ప్రజలు స్పందించారు ఈయన జననానికి. ఒకడు హేరోదు మహారాజు. అతనికి ఎలా తెలిసింది? యూదయ దేశపు బెత్లెహేములో యూదుల రాజుగా ఒకడు పుట్టాడన్న వార్త ఎవరు చెప్పారండి? జ్ఞానులు చెప్పారు. వాళ్ళు జ్ఞానులు తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, అంబర వీధిలో ఒక నూతన తార నక్షత్రం వెలిసింది. అది యూదుల రాజును సూచించే నక్షత్రమని ఖగోళ శాస్త్రజ్ఞులైనటువంటి పర్షియా దేశవాసులైన వాళ్ళు తెలుసుకుని ఆయనకు కానుకలు పోగు చేసుకుని బంగారం, బోళం, సాంబ్రాన్ని తీసుకుని బయలుదేరారు. ఒంటెలే కదా వాళ్ళ ప్రయాణానికి. ఇరాక్ అంటే ఇప్పుడు ఇరాన్ దేశం, అప్పుడు పర్షియా దేశం ఇరాన్ కదా. ఇరాన్ నుంచి ఇక్కడికి రావాలంటే కనీసం 1500 1600 కిలోమీటర్లు ఉంటుందేమో, లేకపోతే మైళ్ళు. ఎన్ని మాసాలు ఒంటితో ప్రయాణం చేసి ఉంటారు. తీరా వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళి, రాజుగా పుట్టినాడు ఎక్కడ పుడతాడండి? రాజవంశంలో రాజాంతపురంలో పుడతాడని అంత జ్ఞానం అజ్ఞానంగా మార్చుకున్నారు. మార్చుకుని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగారు. రాజుగా పుట్టినవాడు పేద గృహంలోకి, నిరుపేద స్థితిలోకి దిగి వస్తాడని ఈ లోకానికి తెలియదు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా తెలియదు. అప్పుడు తనకు తెలిసినటువంటి యోదయ జ్ఞానుల ద్వారా తెలుసుకుని, యోదయ దేశ బెత్లెహేమా, నీవు ఏమాత్రమును అల్పమైన దానవు కాదు అనేటువంటి ప్రవచనాన్ని పాత నిబంధనల నుంచి తీసుకొని చెప్తే, యోదయ దేశ బెత్లెహేములో పుడతాడని. అయితే మీరు వెళ్ళి ఆ పసివాడిని చూచి వచ్చి నాకు చెప్తే నేను కూడా పూజిస్తాను, ఆరాధిస్తానని చెప్తాడు. దొంగ, పచ్చి దొంగ, పచ్చి ద్వేషకుడు. తాను రాజునైనగా ఇంకొకడు రాజుగా పుట్టడం ఏంటని ద్వేషాన్ని పెంచుకున్నవాడు ఆ పసికందు మీద. ఆ జ్ఞానులు తిరిగి దేవదూత చేత బోధించబడిన వారై, హేరోదు రాజుకు పలానా చోట పలానా పసికందు ఉన్నాడు అని చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారు పర్షియా దేశానికి. అందుచేత 2 సంవత్సరాల్లోపు పసికందులందరినీ వధిస్తే ఈ పసివాడు కూడా చచ్చిపోతాడు, చంపేయచ్చు, తుడిచిపెట్టేయచ్చు. నాకు పోటీగా, నా కొడుకులకు పోటీగా ఇంకొకటి రాజుగా పుట్టడం ఏంటి అనుకున్న ద్వేషకుడు, కిరాతకుడైన హేరోదు మహారాజు 2 సంవత్సరాల్లోపు ఎన్ని వేల పసికందుల్ని నిర్దాక్షిణ్యంగా నరికించేశాడు, పొడిపించేశాడు. ఆ దేశపు రాజు ఎంత ద్వేషం కక్కాడో యేసును చంపించడానికి. మీకు తెలుసా, ఇప్పటికీ ఆ జీసస్ పేరు చెబితే దేశాలని అధినేతలు ఎంత ద్వేషాన్ని కక్కుతున్నారు, క్రైస్తవుల మీద ఎంత ద్వేషం కక్కుతున్నారు. మన సహవాసంలో ఉన్న వాళ్ళని గురించి సేవకులు వింటున్నాను. ఒక స్థలం కొనుక్కోవడానికని అడ్వాన్స్ ఇస్తే
చల్లపల్లి అని కృష్ణా జిల్లాలో ఒక టౌన్ ఉంది. అక్కడున్న పాస్టర్ సుబ్బారావు గారు స్థలానికి అడ్వాన్స్ ఇస్తే స్థలం ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకుండానే ఆ చుట్టుపక్కల వీడేడో మతం పెట్టి మైకులు పెట్టి గోల్ చేసి ఈ మతంలోకి మళ్ళీ మార్చాలని చూస్తున్నాడని చెప్పి కలెక్టర్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టారు. చాలా గొడవగా ఉంది. ఇంకో చోట ఎవరో అతనికి అలాగే కర్రలు తీసుకొచ్చి నువ్వు కొన్న స్థలంలో చర్చి గిర్చి కట్టావంటే నీ తల పగిలిపోతుంది అన్నారు. యెహోషువకి దాచేపల్లిలో ఉంటాడు. ఇలాంటివి ఎన్ని చూస్తున్నామో. దేశాలు నేలే, ప్రాంతాలు నేలే, పెద్దలుగా చెప్పుకునేటటువంటి రాజకీయ నాయకులు చేస్తున్న అకృత్యాలు ఎన్ని కనబడుతున్నాయో పేపర్లో. ఎంత వేదనకరమైన పరిస్థితి. ద్వేషించాడు, ద్వేషంతో స్పందించాడు హేరోదు రాజు. అయితే దేవుడు ముందుగానే తన దూతను పంపి యోసేపుతో మాట్లాడాడు. ఆ పసికందుని తీసుకుని, బాలుని తీసుకుని నీవు ఐగుప్తుకు వెళ్ళిపోమని. అలా వెళుతూ ఉండగా చలికాలంలో చీకటి అయ్యేటప్పటికీ అక్కడున్న ఒక గుహలోకి వెళ్ళారట యోసేపు, మరియా పసిబాలుని తీసుకుని. పరిశుద్ధ దంపతులు వెళితే అక్కడ అప్పటికే 2 సంవత్సరాల్లోపు పసికందులు మగ శిశువులను హతం చేయాలని ఆజ్ఞ బయలుదేరినందున సైనికులు తిరుగుతున్నారు వెతుకులాడుతున్నారు. అప్పుడు ఒక సాలిపురుగు, ఇది లెజెండరీ స్టోరీ అన్నమాట. ఇది నిజం కాదు అనేది మనకు తెలుసు, కానీ భక్తిభావంతో ఎవరో చెప్పిన మాట చరిత్రలో వ్రాయబడి ఉంది. క్రీస్తు జన సందర్భంగా ఒక సాలిపురుగు చూసి, అయ్యో ఈ పసికందును చూస్తే ఇతడు దైవతనయుడిలాగా కనబడుతున్నాడే, దైవస్వరూపుడిలాగా ఉన్నాడే అని ఏమి చేసిందంటే సాలిడు చలి లోపలికి వెళ్లకుండా హడావుడిగా సాలిగూడు అల్లిందట. ఈ లోపుగా హేరోదు రాజు యొక్క సైనికులు వచ్చి ఆ గుహలో దాక్కున్నారేమని వెళ్ళబోతే ఒక సైనికుడు అన్నాడంటే, ఒరే నిద్రమోకమా, ఆ లోపలికి మనుషులు వెళ్ళుంటే సాలిగూడు ఇక్కడ ఇలా ఉంటుందంటారా పిచ్చి మాకు. ఆ లోపలికి వెళ్తే ఏ పామున్నవాడు కాటేస్తే చచ్చిపోతాం, ఎందుకు బతికుంటే బలుసాకు తినొచ్చు అని చెబితే వెనక్కి వెళ్ళారంట. ఆ తర్వాత దొంగల ముఠ ఎదురైందంట. దొరికారు ఈ దంపతులు. వీళ్ళ దగ్గర ఏదో సొమ్ముందని పట్టుకుంటే ఏమి లేదు, ఏముంది, పాత బట్టల మూట ఉందంటే ఒక పసిబాలుడు ఉన్నాడు. ఆ పసిబాలుని చూస్తే ఆ పసిబాలుని ఏమీ లేకుండా వచ్చినందుకు ఆ పసిబాలుని చంపేయాలనుకున్నారంట దొంగల ముఠ. అయితే అందులో ఒక డిస్మస్ అనేటటువంటి ఒక దొంగ, ఇదొక అనదర్ లెజెండరీ స్టోరీ. అరే మనం దోపిడీగాళ్ళమే, దొంగలమే, కానీ ఆ పసిబాలుడు ముఖం చూడండిరా, ఎంత దైవిక కళ ఒట్టి పడుతుందోరా. ఆ పసిబాలును ముట్టుకుంటే కీడు వస్తుందిరా. ఆ బాలుడి జోడికి వెళ్ళవద్దని తన ముఠాలో ఉన్న దొంగల్ని నివారించాడట. ఆ డిస్మస్సే చివరికి యేసు సిలువలో వేలాడినప్పుడు ఉన్న 2 దొంగల్లో ఒకడు ఆ డిస్మస్ అని అంటారు కొందరు. ఒకడు బరబ్బా అని మనకు తెలుసు, మరొకడు డిస్మస్ అని. ఆ డిస్మస్సే ఆ 2వ దొంగ తిడుతుంటే, ఒరే మనమైతే బందిపోటు దొంగలమై హత్యలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళం, మనం ఈ శిక్షకు పాత్రం, సిలువ శిక్షకి. ఈ మహనీయుడు ఏ శిక్షకి పాత్రుడు కాదు, ఏ నేరము చెయ్యని వాడురా అని చెప్పి సాక్ష్యం చెప్పినట్లు. అప్పుడు యేసు వైపు తిరిగి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన చేశాడు. నేడే నీవు నాతో కూడా, ఆనాడు సేవ్ చేసిన దొంగని ఈనాడు సేవ్ చేశాడు రక్షకుడు యేసు అని చెప్తారు. ఇది బైబిల్లో లేదు, కానీ ఈ సందర్భంగా వ్రాయబడినటువంటి సాక్ష్యాల్లో, కథల్లో అదొక కథ. ఎంతకీ ముగించేటప్పుడు నేను చెప్తానన్న నలుగురు స్పందించిన విధం. రాజేమో ఎలా స్పందించాడు, ద్వేషంతో, కక్షతో స్పందించాడు. ఆనాటి మత నాయకులు మెస్సయ్య ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నటువంటి ప్రధాన యాజకుడు, ఆయా యాజకులు, లేవి గోత్రికులు, వీళ్ళందరూ కూడా భక్తిపరులైనటువంటి వీళ్ళు, పరిసయ్యులు, సద్దుకాయలు, వీళ్ళు పట్టించుకోలేదు. ఆ రాజుగా పుట్టాడు అనేది అసలు వాళ్ళు పట్టించుకోలేదు. అంతేను. పట్టం తర్వాత వాళ్ళేదో వాళ్ళు చేస్తున్నారు, మనకెందుకులే అని చెప్పని ఇవాళ ఎంతమంది ఎలా అనుకుంటున్నారో అలాగే ఆనాటి వాళ్ళు కూడా పట్టించుకోలేదు. పట్టం ధోరణితో ఇండిఫరెంట్గా ఉండిపోయారు. ఆ తర్వాత జ్ఞానులు వచ్చారు, ఆయన ఆరాధించారు, పూజించారు, కానుకలు ఇచ్చారు, అంతా బాగుంది. కానీ అజ్ఞానం పని చేయటం వల్ల 2 సంవత్సరాల్లో పసికందులందరూ దేశంలో వాళ్ళు హతము చేయబడ్డానికి కారకులయ్యారు. ఇక పామురులుగా ఎంచబడిన ఉదయం సాయంత్రం
గొర్రెలను బలి అర్పణ చేసే సంప్రదాయం ఉండేది పాత నిబంధన కాలంలో, క్రీస్తు జనన కాలంలో కూడా. ఆ గొర్రెల్ని అంటే రోజు 2 గొర్రెలు అంటే 365 రోజులు. ఎన్ని గొర్రెలు మీరు వాళ్ళకి 360 రోజులే సంవత్సరానికి. అంటే 720 గొర్రెలు సంవత్సరానికి బలి అర్పణకు వెళ్ళిపోయాయి దేవాలయంలో. ఆ గొర్రెలు మేపే గొర్రెల కాపర్లు ఉన్నారు. బెత్లెహేము గొర్రెల కాపర్లు ఎక్కువగా ఉన్న ఊరు. ఆ గొర్రెల మందను మేపుతున్న గొర్రెల కాపర్లకి దేవదూత ప్రత్యక్షమై ఏంటో పాట పాడారు, చదవండి. లోకాసువార్త 2వ అధ్యాయంలోనమ్మా వచ్చిన 2వ పేర చివరిలో ఉంటుంది, చదవండి. నిరుపేద స్థితిలోకి దిగి వచ్చిన యేసు జననానికి పరలోకం కదిలిపోయింది. పరలోకం దూతగణం కదిలి వచ్చింది. వెంటనే ఆ, పరలోక సైన్య సమూహము ఉమ్. ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవుని స్తుతించడానికి పరలోక దూతగణం దిగి వచ్చారండి. యేసుబాలుని దర్శించుకుని పుణ్యం పోగు చేసుకోవాలని, ప్రస్తుతి చేయాలని. ఈ లోకంలో ఉన్నటువంటి రాజేమో ద్వేషంతో స్పందించాడు, మత నాయకులేమో పట్టించుకోకుండా అయిష్టంగా ఉండిపోయారు. జ్ఞానులు జ్ఞానయుతంగా వ్యవహరించి వచ్చి పూజించారు, కానీ ఆ జ్ఞానయుతంగా ఉన్నందున దేశంలో 2 సంవత్సరాలు మగ శిశువులు హతులవ్వడానికి కారకులు అయ్యారు. కానీ పామరులైన గొర్రెలు ఉన్నారే, గొర్రెల మంద కాపర్లు, వాళ్ళు వచ్చి ప్రణమిల్లి పూజ చేసి ప్రార్థించి స్తుతించి చూచి ధన్యజీవులయ్యారు. మీకు తెలుసా, ఏ దేశం వెళ్ళినా క్రైస్తవ సంఘ చరిత్రను తిరగవేస్తే మొట్టమొదటిగా పేద గృహాల్లోకి వెళ్ళింది. ఆ పేద గృహాల్లో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? స్త్రీలలోకి వెళ్ళింది. మీరు ఎక్కడ వెళ్ళండి, ఈ సభలో చూడండి, ఎవరు ఎక్కువ ఉన్నారో చూడండి ఒకసారి. పురుష పొంగవులైన మీరు స్త్రీలు సంఘాలన్నిటిలో, ఇక్కడే కాదు ఏ దేశం వెళ్ళినా నేను అడుగుతాను, ఇదంతా ఎక్కడ ఆరంభమైందండి? మీ భక్తి, దేవుని కొరకైన మీ విశ్వాసము. ఓ బ్రదర్ మోజెస్, తరాల క్రితం, ఎన్నో తరాల క్రితం మై గ్రేట్ 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 గ్రాండ్మానే, గ్రాండ్ పా కాదు, మా అమ్మమ్మ, మా నాయన, మా గ్రాండ్ మదరే ఎన్నో తరాల క్రితం ఈ దేవుడిని తెలుసుకుంది. అక్కడి నుంచి మా కుటుంబంలో ఈ దేవుడు మా దేవుడు అయ్యాడని చెప్పిన వాళ్ళు ఏ దేశం వెళ్ళినా. మీ సంగతి ఏంటి? మీలో ఎంతమంది క్రైస్తవులో నాకు తెలియదు, అది లెక్క కాదు. కానీ ఎంతమంది చర్చికి వెళ్తున్నారో లెక్క, అది లెక్కే. కానీ దానికంటే అస్సలు లెక్క ఎక్కడ ఉందో చెప్పనా? ఈ దేవుడు మీ దేవుడుగా నమ్మి ఈయన జనన, జీవిత, మరణ, పునరుద్ధానముల యొక్క సువార్తను నమ్మి మీ పాపాలు పశ్చాత్తాపంతో ఒప్పుకొని ఆక్రందన చేసి పాపక్షమాపణ, ఆత్మరక్షణ పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఈ పండగ చేసుకో తగుదురు. మిగిలిన వాళ్ళందరూ బోర్లో రంగుల లైట్లు వీటి కోసం వీటితో పండగ చేసుకునేవాళ్ళు వాళ్ళ దేవుని రాజ్యంలో స్థానం పొందుకోలేదని అర్థం. మరి మీరు ఎప్పుడు పొందుకుంటారో ఆలోచించుకోండి. స్త్రీమూర్తులైన మీరు, పురుష పొంగువులైన మీరు ఈ మహాదేవుడిని నమ్ముకుని మీ పాపాలు చూసుకోవాలి. మా బంధువులు వాళ్ళు ఎవరన్నా అమెరికాలో గట్రా పిల్లలు ఉంటే అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళారా? వెళితే మా వాడు అక్కడ ఏదో పెద్ద చర్చ్ ఉందని చూపించాడురా. లోపలికి వెళ్ళి చూస్తే మీ దేవుడే కనపడ్డాడు రా అంటారు. మా దేవుడు కనపడ్డాడా మీకు? మా దేవుడు మీకు కనపడితే ఆ చర్చిల్లో, అమెరికా చర్చిలు, ఇండియా చర్చిలో కనపడరు వీళ్ళకి, అమెరికా చర్చిల్లో కనపడ్డాడంట. కనపడితే మరి నీ పాపాలు నీకు కనపడినాయా అని అడుగుతున్నావు. అదేంటో విచిత్రంగా అడుగుతున్నావు నువ్వు. దేవుడు కనపడడానికి పాపాన్ని చూసుకోవడానికి సంబంధం ఏంటంటే అదేముంది, అక్కడే ఉందా రహస్యం. ఈ దేవుడు నీకు కనపడినట్లయితే ఆ దేవుని దర్శనపు వెలుగులో నువ్వు నీ పాపాల రాశిని చూసుకోవాలి. యేసుప్రభు సీమోనుదైన ధోనిలోకి ఎక్కి బోధ చెప్పాడు, గుర్తుందా? గలిలయ సముద్ర పొడ్డునున్న జనానికానికి ఎంతసేపు బోధించాడో కానీ ఈయన వలలు కడుక్కుంటానే ఉన్నాడు. సోదరుడైన ఆంద్రేయను సీమోను ఇద్దరు కలిసి అటు యాకోబు యోహానులు కడుక్కుంటున్నారు.
బోధ అయిపోయిన తర్వాత నీ నా ధోనిని లోపలికి నడిపించి లోతుకు నడిపించి వల వేయమన్నాడు. వెళ్ళివాడ రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏం చిన్న పిత్త పరికి కూడా దొరకలేదని చెప్పుకున్నాడు. వాపోయాడు. ఆ వచ్చిన పీతలు నత్తలు కడుక్కుంటా వల్ల శుద్ధి చేసుకుంటూ కూర్చున్నాడు. చివరికి అయినను నీ మాట చొప్పున, అప్పటి వరకు విన్న మాటలో ఏదో వినబుద్ధి అయిన మాట ఉంది. అయినను నీ మాట చొప్పున నేను లోతుకు నడిపించి వల వేస్తాను వెళ్ళినవాడా అని లోపలికి వెళ్ళి వల వేస్తే వల పిగిలిపోయేటని విస్తారమైన చేపలు రాసిపడింది. రాత్రంతా తిరిగినా పడినటువంటి చిన్న చేప పిల్ల కూడా పట్టలేని ఈ చేపల జాలరి వల పిగిలిపోయే చేపల బండి. ఆ చేపల రసం చూసి వాళ్ళు బెత్సైద ఊరి వాళ్ళు, వాళ్ళ ఊరి వాళ్ళైన యాకోబు యోహాను అనే అన్నదమ్ములు ఇద్దరిని చేపలు అని పిలిస్తే వాళ్ళు వచ్చారు నా ధోనిని దోసుకుని. వాళ్ళ వల్ల పిగిలిపోయేటన్ని చేపలు పెట్టారు. మొత్తం మీద ఒడ్డుకు చేర్చారు. ఆ చేపల రసం చూస్తే ఎలా ఉంటుంది, ఒరే యోహాను బాబు నువ్వు వెళ్ళి ఆ కపెర్నహూము మార్కెట్లో రేటు ఎలా ఉందో తెలుసుకురావాలని పంపించాలిగా. ఒరే ఆంధ్రేయ నువ్వు తిబిరికి వెళ్ళి, ఆ రెండు ఇప్పటికి కూడా ఉన్నాయి. కాకపోతే కపెర్నహూములో ఏమి జనానీకం లేరు, ఎప్పుడో పాతాళానికి పోయింది. యేసయ్య చేసిన విలాపం ఫలితంగా అది పోయింది. తిబిరియా మాత్రం, టైబీరియస్ మాత్రం పెద్ద సిటీగా ఉంది ఇప్పటికి కూడా. అది గల్లీ సముద్రపున ఉన్నటువంటి పెద్ద చేపల వ్యాపార కేంద్రాలు అప్పట్లో. చేపల రేటు అక్కడ తెలుసురారా నువ్వు, ఇక్కడ తెలుసురారా నువ్వు అని ఆ చేపల రాశి కనబట్టలా సీమోనుకి. ఆ చేపల రాశిలో ఉన్న ధనరాశులు కనపట్ల సీమోనికి. అటు పక్కన ఉన్న జల సంపద ఉందే, జలరాశులు ఉన్నాయే గల్లీ సముద్రంలో, అవి కనపట్ల. అందున్న చేపల రాశులు కనపట్ల, ధనరాశులు కనపట్ల. ఆ అద్భుతం చేసినటువంటి దేవుని యొక్క వెలుగులు, దేవుని కార్యము వెలుగులు తన పాపాల రాశిని చూసుకుంటూ, నేను పాపాత్ముడును నన్ను విడిచిపో అని యేసు పాదాల మీద పడ్డాడు. అది ఈ దేవుడిని చూచినవాడు, దేవుడిని చూడాలనుకునేవాడు చేయవలసిన పని. నీ పాపాన్ని చూసుకోలేకపోయినట్టే నీ అంత దురదృష్టవంతుడు ఉండడు. చర్చిలకు వెళుతూ కూడా, ప్రార్థనలు చేసుకుంటూ చేయించుకుంటూ కూడా, క్రిస్మస్ పండుగలకు వస్తూ కూడాను ఇంతవరకు నీ పాపాన్ని చూసుకుని పశ్చాత్తాపంతో నువ్వు రోధించకుండా, ఆక్రందన చేసి ఒప్పుకోకుండా ఉంటే నీ అంత దురదృష్టవంతుడు ఉండడని నేను మనవి చేస్తున్నానండి. అయ్యా అమ్మా ప్రార్థించుకుందాం తల్ల వంచినట్లయితే భక్తి భావంతో. ఆ రెండు చిట్టుకళ్ళు మూసుకుందాం. అటు ఇటు కళ్ళు తెరిచి ఇప్పటి వరకు చూచాం కానీ కొద్దిసేపు ఈ రెండు కళ్ళు మూసుకుని మానవ రక్షణార్థమై, విమోచనార్థమై మహిమలోకాన్ని విడిచి మట్టి శరీరంతో వచ్చినటువంటి మహనీయుడి యొక్క గాథ విన్నారు. మరొకసారి వినడమే కాదు, విశ్వసించడం అవసరం కదా. విశ్వసించడమే కాదు, నీ పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకోవడం అవసరం కదా. విశ్వాసము, పశ్చాత్తాపం, అప్పుడే కదా పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు ఈ కరుణమయుడు. తలతో పాటు మనసును కూడా వంచి చిరసావహించి ఈ దేవుణ్ణి ప్రార్థించుకోండి. 1-2 నిమిషాలు మీరు ప్రార్థించుకుంటే ఆ తర్వాత దైవదాసులు పాస్టర్ షాలేం రాజు గారికి అప్పచెప్తాను నేను. ఆలోచించుకోండి, మీ జీవితం ఎలా ఉంది? ఈ దేవుణ్ణి విశ్వసించారా? ఈ రక్షకుడిని మీ హృదయంలోకి చేర్చుకున్నారా? ఈ రక్షకుడు పదే పదే మీ హృదయపు తలుపును తట్టుతూ ఉంటే ఆ లోపల గడియ పెట్టుకుని గుచ్చుకున్న అబ్బాయి, అమ్మాయి నీ హృదయపు వాకిల్ని తెరిచి రా యేసయ్యా, నువ్వు ఉంటేనే నా జీవితానికి అర్థం ఇనుమడిస్తుందయ్యా, నా జీవితానికి దిశానిర్దేశం చేయగలవాడు నువ్వేనని నేను నమ్ముతున్నానయ్యా అని నీ నమ్మకంతో నీలోకి చేర్చుకుంటే, నీ పాపాలు ఒప్పుకుంటే, నీ జీవితాన్ని ధన్యచరితం చేసే ఈ మహాదేవుడిని ఎంతకాలం బయట నిలబెడతావయ్యా? ఏమమ్మా?
రాత్రి అద్భుతమైన సందేశాన్ని దేవుడు తన దాసుల ద్వారా వారి అనుభవాల నుంచి అనుభవ సాక్ష్యాలు జోడించి అద్భుతమైన సందేశం ద్వారా దేవుడు ఈ రాత్రి మనల్ని దర్శిస్తూ ఉన్నారు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నో క్రిస్మస్లు మనం జరుపుకుంటూ కేరింతలు కొడుతూ సెలబ్రేట్ చేసుకుంటూ క్రిస్మస్ పండుగని చెప్పుకుంటూ కేవలం పండగలకే పండగ క్రైస్తవులుగా ఒకవేళ జీవిస్తూ ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకలో దేవుని వాక్యాన్ని వింటూ వచ్చావేమో. ఈరోజైనా ఒక ప్రత్యేకమైన సమర్పణ చేసుకుందాం. యేసయ్యా, నా పాపాలు క్షమించు నాయనా, నా బ్రతుకును మార్చటానికి, మా జీవితాన్ని వెలిగించటానికి ఆకాశ మహాకాశాలు ప్రభు విడిచిపెట్టి నాయనా దిగి వచ్చిన దేవుడు అని ఈరోజు రూట్గా నమ్ముతున్నాను ప్రభువా. యేసయ్యా, ఇదిగో నిశ్చయముగా నా జీవితాన్ని వెలిగించడానికే వచ్చింది దేవుడు అయ్యా. నా బ్రతుకును మార్చటానికి, నా పాపిష్టి జీవితము నుండి నన్ను విడిపించటానికి ప్రభువా నువ్వు దిగి వచ్చిన దేవుడు అని ప్రభువా నమ్ముతున్నానయ్యా. ఇప్పటి వరకు ఇదిగో ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలు, దేవా అనుభవ సాక్ష్యాలలో నుండి ప్రభా ఇదిగో తండ్రి నాయన మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. పండగ క్రైస్తవుడిగా నేను మిగిలిపోకుండా ప్రభా ఉండి నిమిత్తం నాయన ఈరోజు నీ మాటల ద్వారా ఆశలో నుండి నాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఈరోజు రాత్రి నా జీవితాన్ని నీకు సమర్పణ చేసుకుంటూ ఉన్నాను. నా పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా. నీ పాదాల దగ్గర ప్రణమిల్లుతూ ఉన్నాను ప్రభువా. దేవా, నన్ను నీ బిడ్డగా అంగీకరించండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నాయన నీ కుమారుడిగా నన్ను చేర్చుకో నాయన. నీ కుమార్తెగా నేను బ్రతకాలని ఆశపడతా ఉన్నాను ప్రభువా. దేవానికి స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. ఇదిగో నా జీవితాన్ని నాయన నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను అయ్యా. నేను నా ప్రభువుగా అంగీకరిస్తా ఉన్నాను. ఇంతవరకు నీవు నామకార్థ క్రైస్తవుడిగా ఒకవేళ ఉండి పండగ క్రైస్తవుడిగా ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే నీ నామకార్థ స్థితిని విడిచిపెట్టి ప్రియులారా నిజమైన క్రైస్తవుడిగా నువ్వు మారిపోవాలనేది ఆ దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రభా, నేను మారిపోతున్నానయ్యా, నా బ్రతుకును మార్చుకుంటూ ఉన్నానయ్యా. దేవా, ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్పి దయచేసి అందరూ ప్రభుత్వంలోకి ఎంత ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇదిగో తండ్రి నాయన సుదీర ప్రాంతాల నుండి అయ్యా ఇదిగో తండ్రి నాయన అనుభజ్ఞులైన నీ దాసులను అభిషక్తులను ప్రభు మా మధ్యకి నడిపించిన ఆయన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. దయచేసి అందరూ ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. మనమందరం ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. మరి స్థానిక సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మరి పెద్దయ్య గారు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.